మై ఇంట్రెస్ట్ రేట్. మీరు రాయక ఒక పుస్తకం రాశారు. ఆ ఒక్క పుస్తకం కూడా కాంట్రవర్షియల్ అయిపోయింది. నిజంగా ఇగ్నోర్ చేశారా? అందరినీ కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి నన్ను చూసి మట్టుకు దాటేసి ఛార్జ్ తీసుకున్న 10 రోజులు. మొదటి 3 ఏళ్లలోనే మీకు రకరకాల చుక్కలు చూపించారు. బట్ బికాజ్ యూఆర్ అ స్ట్రాంగ్ పర్సన్ యాజ్ సచ్. అంటే నన్ను ఆర్బీఐ గవర్నర్ నుంచి ఉద్యోగం తీసేయాలంటే చాలా కష్టం. బోర్డులు తిప్పేస్తూ సడన్గా దివాలా తీసేస్తూ ఎంతోమంది ప్రజలకు అన్యాయం జరిగింది. వీటిని ఐడెంటిఫై చేయడంలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఫెయిల్ అయింది. అంటే మీకు ఆయనకి మధ్య ఒక మేధావి పరంగా ఉన్న ఒక ఈగో క్లాషెస్ ఏమైనా ఉండేవి? నో డౌట్. ఆయన చెప్పినట్టు జరగలేదని చెప్పేసి కొంచెం ఆ డిఫరెన్సెస్ చూపెట్టారన్నమాట. కరెన్సీ నోట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది నవ్వుతూ కనిపించే గాంధీజీ బొమ్మ, అలాగే మన జాతీయ చిహ్నమైన 3 సింహాల బొమ్మ. కానీ ఆ నోటు చెల్లుబాటు అవ్వాలంటే మాత్రం దాని మీద ఒకరి సంతకం తప్పనిసరి. ఆయనే ఆర్బీఐ గవర్నర్. దేశానికి అత్యున్నత బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే దాని విధి విధానాలు సరిగ్గా సాగేలా చూసే బాధ్యత మాత్రం ఆర్బీఐ గవర్నర్దే. ఆర్బీఐ గవర్నర్ కేవలం కరెన్సీ నోట్లపై సంతకాలు పెట్టడమే కాదు, అత్యంత క్లిష్టమైన కష్టమైన పనులు సమర్థవంతంగా నిర్వర్తించాలి. లేదంటే దేశ ఆర్థిక వ్యవస్థే చిన్నాభిన్నం అవుతుంది. ఆర్థిక మాంద్యం నివారించటం, ద్రవ్యోల్బణం అరికట్టడం వంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునేది కూడా ఆయనే. ప్రతి సంవత్సరం అవసరమైన మూలధనాన్ని ముద్రించటంతో పాటు పెట్టుబడుల దగ్గర నుండి రుణాల వరకు ఉండాల్సిన వడ్డీ రేట్లను నిర్ణయించటం వంటి అతి క్లిష్టమైన నిర్ణయాలు, అధికారాలు ఆర్బీఐ గవర్నర్కి మాత్రమే ఉంటాయి. ప్రభుత్వం తరపున జరిగే ప్రతి చెల్లింపుకు జవాబుదారీగా ఉండే కీలక బాధ్యత కూడా ఆర్బీఐ గవర్నర్దే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక లావాదేవీల్లో ఆయనే అనుసంధానకర్తగా ఉంటారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఫారెన్ ఎక్స్చేంజ్లో నగదు మార్పిడి కూడా ఆర్బీఐ గవర్నరే రూపొందించాలి. ఒక పక్క ప్రభుత్వాల నుండి ఒత్తిళ్లను తట్టుకుంటూ, మరో పక్క సామాన్య ప్రజల ప్రయోజనాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఆర్బీఐ గవర్నర్దే. ఇలాంటి అత్యున్నతమైన అతి కష్టమైన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి పదవీ విరమణ చేసిన ఆర్బీఐ 22వ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు. ఆయన తన 5 ఏళ్ల పదవీ కాలంలో ఎదుర్కొన్న సవాళ్లు ఎలాంటివి? రాజకీయ ఒత్తిళ్లకు తలవొగ్గారా, లేక సామాన్య ప్రజల పక్షాన నిలబడ్డారా? అప్పటి ఆర్థిక మంత్రులు చిదంబరం, ప్రణబ్ ముఖర్జీలతో తలెత్తిన విభేదాలు ఏంటి? ఒత్తిళ్లను తట్టుకొని ఎలా నిలదొక్కున్నారు? ఉద్దేశపూర్వకంగా కించపరిచిన వాళ్లకి ఏ రకంగా సమాధానమిచ్చారు? క్లిష్టమైన పదవులన్నిటిలో ఎలా రాణించారు? ఆయన మాటల్లోనే విందాం. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టాపర్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ శాఖల్లో పనిచేసిన, విధులు నిర్వహించిన అపారమైన అనుభవజ్ఞుడు, ఆర్థికవేత్త. అన్నిటికన్నా ముఖ్యం, నిశ్శబ్దంగా తన పని తను చేసుకుంటూ పోతారు. ఎక్కడ కూడా ఎలాంటి వివాదాలకు తావివ్వరు, అందుకు లోను కారు. అయితే ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఏదో ఒక భారీ ఇంపాక్ట్ మాత్రం క్రియేట్ చేయకుండా ఊరుకోరు. ఆయన ఎవరో కాదు, 22వ గవర్నర్గా, ఆర్బీఐ గవర్నర్గా రిటైర్ అయిన డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు. సో టుడే హీ ఈజ్ మై స్పెషల్ గెస్ట్ ఆన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ ప్రేమ గారు, ఇంటర్వ్యూ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు యూ, ఎందుకంటే తెలుగు రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి మీరు ఇంత గొప్ప ఉన్నత శిఖరాన్ని అధిరోహించారు. ఆర్బీఐ గవర్నర్గా విధులు నిర్వహించారు, అది కూడా 5 ఏళ్ల కాలం పాటు. అయితే మనం ఇంటర్వ్యూ చేసే ముందు ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ యువర్ బుక్. అంటే మీరు రాయక ఒక పుస్తకం రాశారు. ఆ ఒక్క పుస్తకం కూడా కాంట్రవర్షియల్ అయిపోయింది. అందరూ ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. హూ మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్.
టైటిల్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది సార్. హూ మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్ అన్న ఈ పుస్తకంలో హూ మై ఈ రెండు ఏంటి అంటే ఎవరిని సంబోధిస్తూ మీరు ఈ టైటిల్ పెట్టారు, అసలు ఎవరిని ఉద్దేశిస్తూ పెట్టారు ఈ టైటిల్? ఏదో కొంచెం ఆలోచన జరిగిందండి ఈ టైటిల్ గురించి. హూ మూడ్ మై ఇంట్రెస్ట్ రేట్ అంటే ఆర్బీఐ గవర్నర్ గారు అక్కడ ఏదో బాంబేలో ఏదో చేస్తారు, వడ్డీ రేట్లు పెంచుతారు తగ్గిస్తారు అని అందరికీ తెలుసు. కానీ ఆయన ఆ రిపో రేట్ అంటారు దాన్ని, ఆ రిపో రేట్ని తగ్గించడం పెంచడం వల్ల మామూలుగా దేశంలో ఉన్న మిలియన్స్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఏమిటి, వాళ్ళు ఏదో ఇంటికి హౌస్ అప్పుది లోన్ తీసుకున్నారనుకోండి, ఆ ఈఎంఐ పెరగడమో తరగడమో జరుగుతుంది. మీరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేశారనుకోండి, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ కూడా మారుతుంది. కానీ వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట, ఇది గవర్నర్ గారు ఆర్బీఐలో చేసిన వాళ్ళ పాలసీ మూలంగా మాకు ఇంట్రెస్ట్ రేట్ మారిందని వాళ్ళు గమనించరు. సడన్గా చూసుకుని ఏమిటి నా ఇంట్రెస్ట్ రేట్ మారిపోయింది, నేను ఇంటికి అప్పు తీసుకున్నాను కదా, ఈఎంఐ సడన్గా పెరిగిపోయింది ఏమిటి, నేను ఫిక్స్డ్ డిపాజిట్ వేశాను ఇంట్రెస్ట్ ఇచ్చే సడన్గా తగ్గిపోయింది ఏమిటి, హూ మూడ్ మై ఇంట్రెస్ట్ రేట్ అనుకుంటా. ఓకే ఓకే సడన్గా చూసి ఎవరు నన్ను ఈ ఇంట్రెస్ట్ రేట్ అని కరిపేస్తున్నారు అనుకుంటే హూ మూడ్ మై ఇంట్రెస్ట్ రేట్ అన్నది ఆర్బీఐ గవర్నర్ గారు అనమాట. ఆర్బీఐ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, ఆర్బీఐ గవర్నర్ గారు. సో ఆ లింక్ తెలియజేసేలా ఈ టైటిల్ పెట్టామన్నమాట. ఇది ఇంకోటి చిన్న విషయం, ఇది మన హూ మూడ్ మై చీజ్ అని ఒక బుక్ వచ్చింది ఒక 10 ఏళ్ల కిందట. చాలా ఫేమస్ అయింది, చాలా వెల్ నోటెడ్ బుక్. ఇట్స్ సెల్ఫ్ హెల్ప్ బుక్. దాని మీద కూడా కొంచెం టేక్ ఆఫ్ అనమాట. ఓకే ఓకే అయితే నేను టైటిల్ చూడగానే ఫస్ట్ నాకేం స్ట్రైక్ అయిందంటే, బికాజ్ ఆ బుక్ తర్వాత దానివల్ల వచ్చిన రిపర్కషన్స్, రకరకాల న్యూస్ పేపర్స్ హెడ్లైన్స్, యూనో దువ్వూరి సుబ్బారావు గారు ఆల్ ఆఫ్ అ సడన్ హీ స్ట్రక్ ద హెడ్లైన్స్ అండ్ ఆల్ న్యూస్ పేపర్స్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ బుక్, వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్. సో అప్పుడు టైటిల్ చూసినప్పుడు అనుకున్నాను, హూ అంటే ఫైనాన్స్ మినిస్టరు, మై అంటే ఆర్బీఐ గవర్నర్ గారేమో, అంటే ఆయన 5 ఏళ్ల అనుభవంలో, ఆయన టర్బులెంట్ పీరియడ్లో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు కావచ్చు, రకరకాల ఛాలెంజెస్ కావచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకొని తన అనుభవాలు ఇందులో పెట్టారా అన్న ఒక పర్సెప్షన్ కూడా ఉంది. దాన్ని మీరు ఏ రకంగా? అంటే బుక్లో మనకు తప్పకుండా నాకు వచ్చిన సవాళ్ళు, నేను గవర్నమెంట్తో ఇంటరాక్షన్స్, అప్పుడున్న ఆర్థిక మంత్రులు చిదంబరం గారితోనూ, ప్రణబ్ ముఖర్జీ గారితోనూ, అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితోనూ, వారితో నా ఇంటరాక్షన్స్, నా ఛాలెంజెస్, డైలమాస్ అన్నీ రాశాను దీంట్లో. అది బుక్లో ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ అనమాట. కానీ టైటిల్ మటుకు నేను ఇందాక చెప్పాను అట్లా దాన్ని ఉద్దేశించి వచ్చింది. సో మీ దృష్టిలో టైటిల్ మాత్రం ఒక ఆర్బీఐ గవర్నర్కి, కన్జ్యూమర్కి, దేశంలో ఉన్న హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్కి ఆర్బీఐ గవర్నర్ గారు ఏం చేస్తే ఏ ఇంపాక్ట్ వస్తుంది, ఆ ఇంపాక్ట్ వాళ్ళకి కనెక్షన్ తెలియదు అనమాట. ఆర్బీఐ గవర్నర్ గారు ఏం చేస్తున్నారు, ఇంట్రెస్ట్ రేట్ కదులుతోందని. అయితే ఒక్క విషయం అండి, బుక్ ద్వారా మీరు ఒక రకరకాల పాయింట్స్ రేజ్ చేశారు. అంటే ఇందాక మనం అనుకున్నట్టు చిదంబరం గారితో కావచ్చు, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ గారితో కావచ్చు, మీకున్న రకరకాల ఇష్యూస్, లిటిల్ కాన్ఫ్లిక్ట్స్, క్లాషెస్, అంటే మరి అటువంటి పదాలు వాడొచ్చో లేదో తెలియదు కానీ మేబీ చాలా అభిప్రాయ భేదాలు ఉండేవి, రకరకాల ఇష్యూస్ ఉండేవి, మధ్యలో ఐ డోంట్ నో కోల్డ్ వార్స్ కూడా నడిచాయో లేదో తెలియదు. సో ఆ 5 టర్బులెంట్ పీరియడ్స్లో మీరు బాగా ఎదుర్కొన్న మేజర్ ఛాలెంజ్ ఏంటండి విత్ ద ఫైనాన్స్ మినిస్టర్స్? అంటే బాగా పెద్ద సమస్యలు వేరు, ఫైనాన్స్ మినిస్టర్తో వచ్చిన విభేదాలు అవి వేరు విషయం. మీరు ముఖ్యంగా బుక్లో నుండి నేను 5 ఏళ్ళు పనిచేశాను ఆర్బీఐ గవర్నర్గాను. నేను వెళ్ళిన 10 రోజులకే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, లీమన్ బ్రదర్స్ కొలాప్స్ అది జరిగింది. ఇప్పుడు మనం సెప్టెంబర్ 2016లో మాట్లాడుతున్నాం, మనం 8 సంవత్సరాల కింద మాట్లాడుతున్నాం అన్నమాట. నేను సెప్టెంబర్ 2008లో ఛార్జ్ తీసుకున్న 10 రోజులకే లీమన్ క్రైసిస్. మనం ప్రపంచంలో ఇంతకుముందు కనీ విని ఎరగనంత క్లిష్టమైన ఆర్థిక సంక్షోభం, గ్రేట్ డిప్రెషన్ ఉండే 1930లో, దాని తర్వాత సుమారు ఒక 80 ఏళ్ల తర్వాత ఈ క్రైసిస్ వచ్చిందనమాట. డీపెస్ట్ సిన్స్ గ్రేట్ డిప్రెషన్. అది ఓ సంవత్సరంన్నర దాన్ని ఎదుర్కొన్నాం. అది కొంచెం తగ్గుతోంది అనగానే ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఎప్పుడు మాకు ఇన్ఫ్లేషన్ కాన్స్టెంట్, కానీ అది ఒక అన్యూజువల్ ఎపిసోడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఎందుకంటే
ఒక డికేడ్ హై ఇన్ఫ్లేషన్ అలా హైగా ఉండి పర్సిస్టెంట్గా ఉండి తగ్గకుండా ఉండడం మనకి 10-15 సంవత్సరాల్లో జరగలేదన్నమాట. అదొక క్లిష్టమైన సమస్య. అదేదో కంట్రోల్లోకి వస్తుంది అనుకోగానే లాస్ట్ 1 ఇయర్లో ఈ ఎక్స్చేంజ్ రేట్ ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే రూపీ ఎక్స్చేంజ్ రేట్ చాలా డిప్రిషియేట్ అవడం అదీను. సో నేనున్న 5 సంవత్సరాలు కూడా ఏదో ఒక lots of ups and downs basically. మోస్ట్లీ downs and very few ups. ఎస్ ఒక క్రైసిస్ తర్వాత ఒక క్రైసిస్ వస్తూ వచ్చిందనమాట. సో ఈ 5 సంవత్సరాల్లో ఉన్న క్రైసిస్ గురించి అప్పుడు క్రైసిస్ మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి ఆర్బీఐ గవర్నర్గా నాకు వచ్చిన డైలమాస్ ఏమిటి, ఛాలెంజెస్ ఏమిటి ఈ బుక్లో రాశాను. మీరు ఇంకో 2 ప్రశ్నలు అడిగారు. ఒకటి అన్నిటికంటే క్లిష్టమైన సమస్య ఏదైందని, ఏ సమస్య మీద ఆర్థిక మంత్రులతో ముఖ్యంగా విభేదాలు వచ్చాయని. అంటే ఆర్థిక మంత్రులతో విభేదాలు ముఖ్యంగా ఇంట్రెస్ట్ రేట్ మీద వచ్చాయండి. ఏమిటంటే ఇన్ఫ్లేషన్ ఉంది, పెద్దగా ఉంది కాబట్టి, ఇన్ఫ్లేషన్ కొంచెం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఆర్బీఐ బాధ్యత ఏమిటి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసి ప్రైస్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం. ఎందుకు ప్రైస్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం అట్లాగా? ఎందుకంటే ప్రైస్ స్టెబిలిటీ ఉంటేనే మన దేశంలో ప్రజలు, ఇన్వెస్టర్స్ కానీ, కన్స్యూమర్స్ కానీ, కన్సంప్షన్కి కానీ, ఇన్వెస్ట్మెంట్కి కానీ ప్రైస్ స్టెబిలిటీ అవసరం. ఆ ప్రైస్ స్టెబిలిటీ ఆర్బీఐ మెయింటైన్ చేయడం ఆర్బీఐ ధర్మం. అది దానికోసం మన ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే మన ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం ఎక్కువగా పెట్టాలి. ఒక పక్క వేరే పక్క గవర్నమెంట్కి ఏమిటి, వాళ్ళకేమో ఒక ఎలక్షన్ నుంచి ఒక ఎలక్షన్కి 5 year term చూసుకుంటారు. అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని కాదు, కానీ ఆ డెమోక్రసీలో, మన దేశంలో కాదు అన్ని దేశాల్లోనూ కూడా డెమోక్రసీస్లో గవర్నమెంట్స్కి లిమిటెడ్ వ్యూ ఉంటుందన్నమాట. 5 సంవత్సరాల్లో మేము చూపెట్టాలి, రిజల్ట్స్ చూపెట్టాలని. వాళ్ళకి గ్రోత్ కావాలి. ఈ గ్రోత్ కావాలంటే ఇంట్రెస్ట్ రేట్స్ లోగా పెట్టాలి. సో ఒక పక్కన ఆర్బీఐ తన ధర్మం ప్రకారం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి హై ఇంట్రెస్ట్ రేట్స్ మెయింటైన్ చేయడం, ఇంకో పక్కనేమో గవర్నమెంట్ వాళ్ళ కంపల్షన్స్ మూలంగా, పొలిటికల్ కంపల్షన్స్ మూలంగా గ్రోత్కి ప్రయారిటీ ఇచ్చి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించమన్నా, దీనివల్ల క్లాష్ వచ్చిందండి. సో ముఖ్యంగా దానివల్ల క్లాష్ వచ్చింది. చిదంబరం గారితోనూ ప్రణబ్ ముఖర్జీ గారితోనూ దాని గురించి బుక్లో రాశాను. కానీ వేరే విషయాల మీద కూడా అభిప్రాయ భేదాలు ఉండేవి. అయితే సుబ్బారావు గారు, ఒక్క విషయం జనరల్గా ఏంటంటే 2008 నుంచి మీరు ఇందాక చెప్పినట్టు అప్పుడున్న ఆర్థిక మాంద్యం, గ్లోబల్ రిసెషన్, రకరకాలు ఇన్ఫ్లేషన్, ఇవన్నీ ఒక పక్కన ఈ పొలిటికల్ ప్రెషర్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్. అంటే ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా మీకున్న అపారమైన అనుభవం వల్ల మీరు వాటిని స్టిల్ యూ కెన్ మేనేజ్, యూ కెన్ డూ వాట్ ఎవర్. అంటే ఒక ఆర్థికంగా ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావచ్చు, ఎకానమీని ఏ రకంగా దాన్ని యూటర్న్ చేసుకునేలాగా ట్రై చేయొచ్చు, ఇవన్నీ యూ కెన్ స్టిల్ డూ ఇట్. బట్ ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ప్రెషర్ మీ మీద పెట్టేసి మీరు ఇలా చేయొద్దు, అలా చేయండి, ఇలాగే చెయ్యాలి అని ఇలా మిమ్మల్ని అంటే కట్టడి చేస్తే అది ఎంతవరకు అవరోధంగా ఉంటుంది మీ పనికి? అంటే ఇది ఆర్బీఐ గవర్నర్ అనేది ఒక పబ్లిక్ ఆఫీస్ అండి. దేశ ప్రజలకి రెస్పాన్సిబిలిటీ ఉంది. మన ఇన్ఫ్లేషన్కి తగ్గించాలి. ఇందాక చెప్పాను కదా, ఇన్ఫ్లేషన్ ఎందుకు తగ్గించాలనుకుంటున్నాం. మన దేశంలో ఉన్న సుమారు 1.2 బిలియన్ పీపుల్లో అట్లీస్ట్ 30% పోర్ పీపుల్. వాళ్ళకి ఇన్ఫ్లేషన్ చాలా గట్టిగా వాళ్ళ మీద, డబ్బున్న వాళ్ళకంటే డబ్బు లేని వాళ్ళ మీద ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం ఇన్ఫ్లేషన్ తగ్గించాలని అనుకుంటాం. గవర్నమెంట్కి ఇందాక చెప్పినట్టు వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి. బట్ సిన్స్ ఇట్ ఈజ్ అ పబ్లిక్ ఆఫీస్, ఆర్బీఐ గవర్నర్ అన్నది గవర్నమెంట్ మీద మన మీద ప్రెషర్ పెట్టకుండా ఉండదు. గవర్నమెంట్ వాళ్ళని మన మాట అంటే గవర్నమెంట్ వాళ్ళు ప్రెషర్ పెట్టకపోతే బాగుండేది. కానీ అది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్, యూ కాంట్ విష్ ఇట్ అవే. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో స్టేక్ హోల్డర్. ఇలాంటి సిచ్యువేషన్స్ని మీరు మాత్రమే ఎదుర్కొన్నారండి, లేదా జనరల్గా ఎనీ ఆర్బీఐ గవర్నర్ ఫేస్ చేస్తుంటారు? అంటే అప్పుడప్పుడు పరిస్థితుల్ని బట్టి అందరి గవర్నర్లకి ఏదో విధంగా గవర్నమెంట్తో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఇప్పుడు ఛాలెంజెస్, క్రైసిస్ గట్టిగా ఉంటే ఈ అభిప్రాయ భేదాలు, డిఫరెన్సెస్ కూడా కొంచెం మ్యాగ్నిఫై అవుతాయి. ఇప్పుడు నేను ఉన్న టైంలో ఇన్ఫ్లేషన్ హై ఉండేది, గ్రోత్ తగ్గి ఉండేది. అంచేత దీనికి ఆ టెన్షన్ బాగా ఇంకా పెరిగిపోయింది అనమాట.
అయితే మీరున్న 5 years పీరియడ్లో మీరు రియల్లీ ఫిజికల్ రిఫార్మ్స్ కావచ్చు, రకరకాల మానిటరీ రిఫార్మ్స్ కావచ్చు, చాలా అద్భుతంగా చేశారు. ఫస్ట్ 2-3 years అయితే రిమార్కబుల్. కానీ అదే టైంలో డాలర్ రేట్ కూడా పడిపోయింది. అంటే రూపాయి విలువ 60 రూపాయలకు పడిపోయింది ఒక టైంలో. మళ్ళీ 68కి వెళ్ళింది అనుకోండి, 68, 69. బట్ 60 వాజ్ ద మోస్ట్, అంటే డ్రాస్టిక్గా పడిపోయిన సిచ్యువేషన్. అప్పుడు వాట్ వర్ ది అలిగేషన్స్ యూ ఫేస్డ్ అండి? అంటే మీరు 2-3 years పీరియడ్లో మీరు తీసుకున్న డెసిషన్స్ వల్ల ఇలా జరిగింది, అలా అయింది, అట్లా ఏమన్నా అన్నారా? మీ మీద అలాంటి ఏమన్నా ఒత్తిడి వచ్చి? అలాగనలేదండి, అలాగనలేదు. కానీ ఒకరి మీరన్నట్టు ఎక్స్చేంజ్ రేట్ పడిపోయింది. ఎక్స్చేంజ్ రేట్ మనం ఎందుకు పడింది? మనమేమో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ నడిపేస్తున్నాం. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మనం ఎగుమతి చేసేదానికంటే దేశంలో దిగుమతులు ఎక్కువైపోతే, చాలా ఎక్కువైపోతే మనకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మనం విదేశాలకు అప్పు పడిపోతున్నట్టు అనమాట. కొంత అప్పు పడవచ్చు, కానీ ఎక్సెస్గా అప్పు పడిపోతే మన ఎక్స్చేంజ్ రేట్ డిప్రిషియేట్ అవుతుంది. అది గ్రాడ్యువల్గా ఎక్స్చేంజ్ రేట్ డిప్రిషియేట్ అయిపోయి గ్రాడ్యువల్గా అవుతుంది. మనకి ఆ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ నడిపే అవకాశం కూడా కల్పించదు. ఇప్పుడు ఎలాగైతే మీరు అప్పులు తీసుకుంటూ ఉంటే మీకు అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా మేము ఇంకా అప్పు ఇవ్వమని మీకు కంట్రోల్ పెడతారు కదా, అదే ఒక కంట్రోల్. ఆ కంట్రోల్ ఇండియాలో నా పీరియడ్లో జరగలేదు. ఎందుకు జరగలేదు? అది మన తప్పేం కాదు. విదేశాల్లో అమెరికాలోను, యూరోప్లోను, ఇంగ్లాండ్లోను, జపాన్లోను క్వాంటిటేటివ్ ఈజింగ్ అనేది చేశారు. దానివల్ల చాలా డబ్బు ఈ గ్లోబల్ సిస్టంలో ఉండి మనకి అప్పులు ఈజీగా దొరికాయి. మనకి ఈజీగా అప్పులు దొరికితే మనం చేస్తున్న ఈ ఏ ప్రాబ్లం పెరిగిపోతుందో మనకు కనపడలేదన్నమాట. సడన్గా ఆ ప్రాబ్లం వచ్చేసరికి రూపీ డిప్రిషియేట్ అయింది. ఒక రూపీ డిప్రిషియేషన్ అది జరగవలసిందే. అసలు అంత కరెంట్ అకౌంట్ డెఫిసిట్ నడుపుతూ ఉంటే రూపీ డిప్రిషియేషన్ ఇది సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం అంటారు. సెల్ఫ్ కరెక్టింగ్ అది. కానీ గవర్నమెంట్లో అది కారణాలు వాళ్ళు ఒప్పుకోలేదు. నేనేమో మన కారణాల వల్ల జరిగింది, ఇది విదేశాలకి వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు, అమెరికాని, యూకేని, జపాన్ని, యూరప్ని బ్లేమ్ చేస్తే కాదు, ఇది మన ఇంటర్నల్ మేనేజ్మెంట్ మూలంగా, మనం ఎగుమతులు దిగుమతులు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మూలంగా కరెన్సీ డిప్రిషియేట్ అయింది నేను అన్నాను. లేదు ఏదో అడ్వాన్స్ కంట్రీ చేసిన పాలసీస్ మూలంగా మన ఎక్స్చేంజ్ రేట్ డిప్రిషియేట్ అయింది వాళ్ళు అన్నారు. ఆ విధంగా అభిప్రాయ భేదాలు వచ్చాయి. కానీ ఆ మేనేజ్మెంట్ చేయడంలో ఏవో చిన్న తేడాలు ఉంటాయండి టాక్టిక్స్లో. అంటే ఇంగ్లీష్లో అంటారు స్ట్రాటజీ, టాక్టిక్స్. స్ట్రాటజీలో మేము వాళ్ళు గవర్నమెంట్ ఒప్పుకున్న, టాక్టిక్స్లో కొన్ని తేడాలు వచ్చాయి. బట్ ఇటువంటి సిచ్యువేషన్స్లో అంటే ఎప్పుడు కూడా మీరు రకరకాల విధాలుగా చెప్పి ప్రయత్నం చేసి కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా కూడా ఐ కేమ్ టు నో దట్ దే నెవర్ యూస్ టు హియర్. అంటే గవర్నమెంట్ వాజ్ ఆల్వేస్ గివింగ్ అ డెఫ్ ఇయర్. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే నెవర్ యూస్ టు హియర్ అంటే ఆర్బీఐ పాలసీ చేసినప్పుడు, ముఖ్యంగా మానిటరీ పాలసీ చేసినప్పుడు, ఇప్పుడు నేను ఉన్నప్పుడు ఎవ్రీ క్వార్టర్ జరిగేది, ఇప్పుడేమో ఎవ్రీ 2 months జరుగుతుంది. అందరు స్టేక్ హోల్డర్స్ని కన్సల్ట్ చేస్తాం. ఏదైతే ఇండస్ట్రీస్, బ్యాంక్స్, ఎకానమిస్ట్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీస్ అందరినీ కన్సల్ట్ చేస్తాం. ఏంటి పరిస్థితి ఎలా ఉంది, ఆర్బీఐ ఏం చేస్తారో మీరు మాకు అడ్వైజ్ ఇవ్వండి అని చెప్పి. అట్లాగే గవర్నమెంట్ కూడా కన్సల్ట్ చేయడం సబబు. గవర్నమెంట్ని కూడా కన్సల్ట్ చేస్తాం. గవర్నమెంట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వచ్చు. ఇప్పుడు మాకు తక్కువ ఇంట్రెస్ట్ కావాలి అని గవర్నమెంట్ చెప్పచ్చు, దాంట్లో తప్పేం లేదు. చెప్పడం వాళ్ళ బాధ్యత, వినడం రిజర్వ్ బ్యాంక్ బాధ్యత. కానీ అది చెప్పాక వాళ్ళు చెప్పిన విధానంగా మనం చేయకపోతే వేరే విధంగా, అంటే నన్ను ఆర్బీఐ గవర్నర్ నుంచి ఉద్యోగం నుంచి తీసేయాలంటే చాలా కష్టం, అది చేయరు. కానీ వేరే విధంగా మనకి దాని ఏంటి యూ హ్యావ్ టు పే ప్రైస్ అన్నమాట. అది అట్లా. సో ఆ ప్రైస్ మీరు బాగానే కట్టినట్టున్నారు. అంటే మొదటి 3 ఏళ్లలోనే మీకు రకరకాల చుక్కలు చూపించారు. బట్ బికాజ్ యూఆర్ అ స్ట్రాంగ్ పర్సన్ యాజ్ సచ్ మీరు వాటిని బాగా ఎదుర్కొన్నారేమో. ఆర్బీఐ అట్లా చేస్తుందండి, ఆ ఉద్యోగం అటువంటిది. బట్ సార్ 3 ఏళ్ల తర్వాత మీ ఎక్స్టెన్షన్ విషయంలో కూడా చాలా రగడ జరిగింది. ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఏమో హీ వాజ్ ఫేవరింగ్ యువర్ ఎక్స్టెన్షన్. బట్ ఫైనాన్స్ మినిస్టర్ నుంచి ఎలాంటి సూచనలు లేకపోగా ఆయన యువర్ షోయింగ్ ఇస్ బ్యాక్. ఇస్ దిస్ ట్రూ? అంటే మీరు బుక్లో కూడా మెన్షన్ చేశారు, ఐ గాట్ ది ఎక్స్టెన్షన్ ఇన్ అన్ అన్యూజువల్ వే అండ్ దట్ టు త్రూ మై ఎగ్జిక్యూటివ్
అలర్టెడ్ మీ అని. అండ్ మీరు ఏదో టీవీలో కూడా స్క్రోల్ చూసారంట, స్క్రోల్ చూసి మీరు తెలుసుకున్నారు మీకు ఎక్స్టెన్షన్ వచ్చిందని. ఇది మీరు ఏమన్నా హ్యూమిలియేషన్గా ఫీల్ అయ్యారా? అంటే డిడ్ యూ ఫీల్ దట్ వాజ్ నో కర్టసీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ఫైనాన్స్ మినిస్టర్? అంటే అవన్నీ కొన్ని హ్యూమిలియేషన్గా ఫీల్ అవ్వలేదు, కానీ సర్టన్లీ ఇట్ కుడ్ హ్యావ్ బిన్ హ్యాండిల్ బెటర్. ఇప్పుడు మీరు అన్నట్టు నేను రాశాను బుక్లో ఫ్రాంక్గాను, నన్ను ప్రైమ్ మినిస్టర్ గారు ఏమో నీకు ఇంకో 2 ఏళ్ళు ఇస్తే మరి బాగానే చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇంకో 2 ఏళ్ళు పనిచేయాలి, పని చేస్తే బాగుంటుంది అన్నారు. సరే నన్ను, కానీ నన్ను ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎప్పుడు అడగలేదు కాబట్టి నేను ముందు ఆయనకు వెళ్ళి చెప్పలేదు. నేను అనుకున్నాను వాళ్ళు ఎక్స్టెండ్ చేయకపోతే నేను వెనక్కి వెళ్ళిపోతాను, మళ్ళీ ఎక్స్టెండ్ చేసి ఇంకా నువ్వు పని చేయంటే చేద్దాం అనుకున్నాను. నేను మటుకు దీంట్లో కల్పించుకొని అనుకున్నాను. అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఇదంతా ఊహాగానం అండి. ప్రైమ్ మినిస్టర్ గారు నన్ను సపోర్ట్ చేశారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు సపోర్ట్ చేయలేదు, ఇదంతా ఊహాగానంగా అని చెప్పి నేను రాశాను బుక్లో కూడాను. మీరు కూడా ఇదొక పర్సెప్షన్ లాగే రాశారు, మీరు అనుకున్నారని. అంతే ప్రజలందరూ అనుకున్నా, నేను అనుకున్నా. నాకు కొంచెం ఇన్సైడ్ స్టోరీ తెలుసు కాబట్టి ఆ పర్సెప్షన్ కొంచెం కరెక్ట్ ఏమో అనిపించే అనుకున్నాను కూడాను. తర్వాత ఏదో టీవీలో వచ్చేసిన ముందు, తర్వాత నాకు ఇంకో పావుగంట పోయాక ప్రైమ్ మినిస్టర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆయన ఫోన్ చేసి చెప్పారు, as I said, it could have been done better, but that's okay. That's okay, yeah. బట్ ఒక విషయం చెప్పండి, చిదంబరం గారు కూడా ఈక్వలీ ఫినాన్సెస్ విషయంలో కానీ ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ చాలా అవగాహన ఉన్న వ్యక్తి, ఎంతో అపారమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. సో దీన్ని మనం ఇలాగ కూడా అర్థం చేసుకోవచ్చా? అంటే మీకు ఆయనకి మధ్య ఒక మేధావి పరంగా ఉన్న ఒక ఈగో క్లాషెస్ ఏమైనా ఉండేవి అని, అలా ఏమైనా ఉన్నాయా? అంటే he was also equally knowledgeable and he was making a point. Certainly there is no doubt. చిదంబరం గారు అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి, చాలా తెలివైన వ్యక్తి, అన్నీ అర్థం చేసుకోగల అది కెపాసిటీ ఆయనకు ఉందన్నమాట. కానీ ఇదేదో ఇంటలెక్చువల్గా వచ్చిన డిఫరెన్స్ ఒకటి. ఇంటలెక్చువల్గా వచ్చిన డిఫరెన్స్ అయితే అట్ ఇంటలెక్చువల్ లెవెల్ మేము సెటిల్ చేసుకోవచ్చు. లేకపోతే ఇది ఆర్బీఐ నిన్ను ఇండిపెండెంట్గా వదిలేయాలి, నేను చెప్పాను, నువ్వు నీ ఇష్టం, నీ జడ్జిమెంట్ ప్రకారం నువ్వు చెయ్యి అని ఒకటి. కానీ ఇది నేను చెబుతున్నాను, ఇది చేయలేదని తర్వాత మనస్పర్ధ పెట్టుకుని వేరే విధంగా మీరు ఇందాక యూ టు పే ప్రైస్ అంటే అది దట్ డిఫరెన్స్ వాస్ నాట్ హ్యాండిల్డ్ అట్ అన్ ఇంటలెక్చువల్ లెవెల్. ఓకే ఓకే. సో బట్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంది ఆ తర్వాత కూడా, ఎక్స్టెన్షన్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 1 వీక్ 10 days మీరు మెక్సికో వెళ్ళటం, అక్కడ ఇండియన్ అంబాసిడర్ ఇవన్నీ, అంటే అక్కడ కూడా ఈ వాజ్ యాక్చువల్లీ నాట్ సో వార్మ్ విత్ యూ. అవునండి. దాన్ని కూడా మీరు మెన్షన్ చేశారు బుక్లో దట్ హి హస్ ఇగ్నోర్డ్ మీ అని. సో వై డిడ్ యు ఫీల్ సో? మీకు ఎందుకు అలా అనిపించింది? నిజంగా ఇగ్నోర్ చేశారా లేకపోతే మీకు అనిపించింది? అంటే నాకు అనిపించిందనే నేను రాశాను, కానీ మీరు నన్ను ఇగ్నోర్ చేశారని వెళ్ళి ఆయన అడగలేను కదా, మిగిలిన వాళ్ళు కూడా అడగలేను ఆయన నన్ను ఇగ్నోర్ చేశారా అని చెప్పేసి. నాకు అనిపించిందని చెప్పి నేను రాశాను అనమాట. బట్ అసలు యాక్చువల్గా అక్కడ సిచ్యువేషన్ ఏంటండి? ఏం జరిగింది మీకు? అంటే మీరు అలా అనుకోవటానికి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, మేము మెక్సికో వెళ్ళాం. ఆయన అక్టోబర్ 2012లో ఒక పాలసీ అయింది. ఆ పాలసీ ఆర్బీఐ ఇంటర్నల్గా డిఫరెన్సెస్ ఉన్నా సరే, ఆర్బీఐ పాలసీ వచ్చాక సర్వసాధారణంగా జరిగేది ఏంటంటే, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, లేకపోతే నార్త్ బ్లాక్ పైన మీడియా వాళ్ళు ఉంటే ఎస్ ఐ ఎండోర్స్ ది ఆర్బీఐ పాలసీ అనేది చెప్పడం జరుగుతూ ఉండడం ఆనవాయితీ. కానీ ఆ టైంలో అక్టోబర్ 2012లో ఆయన కొంచెం ఆయన చెప్పినట్టు జరగలేదని చెప్పేసి కొంచెం ఆ డిఫరెన్సెస్ చూపెట్టారనమాట. ఓపెన్గా చూపెట్టారు. దట్ ఇఫ్ ద గవర్నమెంట్ హ్యాస్ టు వాక్ అలోన్ వీ విల్ వాక్ అలోన్ అన్నారు. అంటే ఏమిటి, ఆ గ్రోత్ మాకు ముఖ్యం, ఆర్బీఐ గ్రోత్ సపోర్ట్ చేయకపోతే మేమే చేసుకుంటాము, ఆర్బీఐని ఏం చేయగలం అన్నట్టుగా అని మాట్లాడారనమాట. సో అది వేరే విషయం. కానీ నేను అన్నది ఏమిటంటే, అలా ఓపెన్గా చెప్పడం కూడా పబ్లిక్ స్పేస్ లో ఆర్బీఐ గవర్నర్ ని, ఆర్బీఐ ఇన్స్టిట్యూట్ ని అలా డిమీన్ చేయడం కరెక్ట్ కాదు. డిమీన్ అనడం కాదు, కానీ అలా డిఫరెన్సెస్ చూపెట్టడం, ఆ లాంగ్వేజ్లో చూపెట్టడం ఇది వరకు ముందన్నట్టు జరగలేదన్నమాట. అది జరిగిన వారం రోజులకే మేము మెక్సికో వెళ్ళాము. మెక్సికోలో అంత ఆయన వేరుగా వెళ్ళాను, నేను బాంబే నుంచి మెక్సికో వెళ్ళాను, ఆయన ఢిల్లీ నుంచి మెక్సికో వచ్చారు.
మెక్సికోలో మన భారతదేశ అంబాసిడర్ గారేమో మా అందరి డెలిగేషన్కి ఒక డిన్నర్ ఇచ్చారనమాట. ఇది అక్కడ లోకల్ బిజినెస్ మెన్, ఇండస్ట్రియలిస్ట్ని ఫైనాన్స్ మినిస్టర్ గారు కలుస్తారని చెప్పేసి ఒక డిన్నర్ ఇచ్చారు. నేను కొంచెం 5 నిమిషాల ముందు వెళ్ళాను. మేము అందరం ఉన్నాము. ఇంతట్లోకి ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చారు. అందరికీ ఆయన అక్కడ 25 మంది ఉండుంటారు. అందరినీ కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి నన్ను చూసి మట్టుకు దాటేసి మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారనమాట. అప్పుడు నాకు అనిపించింది, నన్ను ఇలా నాకేసి ఒకసారి కన్ను కలిపి తర్వాత దాటేసి వెళ్ళిపోయారనమాట. Oh, that means he didn't shake hands, he didn't look at you, kanisam hello, hi. He looked at me, as I said, kannu, Yeah. we locked eyes, but he just moved on. But was it continuing the whole of dinner అంటే ఉన్న 2-3 గంటలు అలాగే ఉన్నారా ఆయన, లేకపోతే మధ్యలో మళ్ళీ మాట్లాడారా? 2-3 గంటలంటే మీరు డిన్నర్స్ చూస్తారు కదా, ఎవళ్ళ గ్రూపులో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన వేరే గ్రూప్లో ఉన్నా, నేను వేరే గ్రూప్లో ఉన్నా. సో మేమిద్దరం ఒకే గ్రూప్లో ఉంటే మాట్లాడేవారా లేదా అన్నది హైపోథెటికల్ క్వశ్చన్. ఓకే, సుబ్బారావు గారు, అయితే మీరు ఇందాక ఒక పాయింట్ మెన్షన్ చేశారు. చిదంబరం గారు పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే గవర్నమెంట్ గ్రోత్కి అడ్డంగా, ఇఫ్ ఎ టైమ్ కమ్స్ someone challenges the growth of the government, then we would not walk with them, we would walk alone అని ఆయన అన్నారు. అంటే ఆర్బీఐతో నడవాల్సిన పని లేదు, అవసరం లేదు అన్న టైప్లో ఇండైరెక్ట్గా హీస్ గివెన్ దట్ స్టేట్మెంట్. అంటే వాక్ అలోన్ అన్నది కొంచెం క్లారిఫై చేయాలి. ఆయన ఎందుకన్నారు ఏంటంటే, ఇఫ్ ద గవర్నమెంట్ హ్యాస్ టు వాక్ అలోన్, వీ విల్ వాక్ అలోన్ అంటే ఆయన ఇంప్లై చేసింది ఏమిటంటే, ఆర్బీఐ వాళ్ళ గ్రోత్ మీద ఏమీ కన్సర్న్ చూపెట్టడం లేదు, ఏదో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతూనే ఉన్నారు. మా గవర్నమెంట్కి మా గ్రోత్ ప్రయారిటీ, మాకు గ్రోత్కి వాళ్ళు సపోర్ట్ చేయకుండా మా మీదే అంతా బాధ్యత వదిలేస్తే మేము చేసుకుంటాము, ఆర్బీఐ మాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఆ ఉద్దేశంతో ఆయన అన్నారన్నమాట. అది ఆయన అన్నది, ఆయన ఇంప్లై చేసింది నా ఉద్దేశం ప్రకారం తప్పు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, ఆర్బీఐ ఎందుకు ప్రైస్ స్టెబిలిటీ, ఇన్ఫ్లేషన్ తగ్గించాలని, గ్రోత్ కోసం అని. సో అది ఆయన ఒక విధంగా అర్థం, ఇందాక మీరు అన్నారు మేధావని, ఆయన అర్థం చేసుకుంటారు. కానీ పొలిటికల్గా ఆయనకి కొంచెం కష్టంగా వచ్చిన జాతిలాగా అన్నారన్నమాట. తర్వాత నేను మాట్లాడలేరు. మధ్యాహ్నం ఏదో మీడియా కాన్ఫరెన్స్ అది జరిగింది, దానిలో మీడియాలో నన్ను అడిగారు, ఇందాక ఇప్పుడు మీరు అడిగారు అట్లాగని. నేను దాన్ని దాటేశాను. ఎందుకంటే అప్పుడు చాలా ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ఆ టైంలో నేను కాంట్రవర్సీ ఫ్యాన్ చేస్తే మంచిది కాదు. ఏదో ఆయన అనేసారు, నేను మళ్ళీ దాంట్లో ఇష్యూస్ కలిపితే ఇది చిలికి పెద్దదైపోతుంది, సర్దేయాలని చెప్పేసి నేను ఏవో మాకు గవర్నమెంట్కి ఆర్బీఐకి అన్ని చోట్ల ఉంటాయి, ఇక్కడ ఉంది, పెద్దగా ఇదేం సమస్య కాదని దాన్ని జస్ట్ డైల్యూట్ చేసేసారు అప్పటికప్పుడు. బట్ అదను చూసుకొని కొట్టారు మీరు. అంటే అదని చూసుకుని అంటే నేను పదవి విరమణ చేసే ఓ వారం రోజుల ముందు పాల్కివాలా మెమోరియల్ లెక్చర్ అని ఇచ్చాను. ఆ లెక్చర్ ఏమిటి, నేను 5 ఏళ్లలో ఆర్బీఐలో ఏం సమస్యలు ఎదుర్కొన్నాను, ఏమి డైలమాస్ ఎదుర్కొన్నాను, ఎట్లా చేశాము, ఏమిటి ఆర్బీఐలో నా అనుభవం ఏంటి, ఆర్బీఐ ముందు చూస్తూ ఎటువంటి కేపబిలిటీస్ డెవలప్ చేయాలి, లుకింగ్ బ్యాక్ అండ్ లుకింగ్ అహెడ్ అన్నట్టుగా 5 సంవత్సరాలు మాట్లాడాను. దాంట్లో ఆర్బీఐ ఇండిపెండెన్స్ గురించి కూడా మాట్లాడాను. అది నా పదవి అయిపోతుంది కాబట్టి ఏమిటి ఆర్బీఐ ఎందుకు ఇండిపెండెంట్గా ఉండాలి, ఫైనాన్స్ మినిస్టర్గా చెప్పచ్చా చెప్పకూడదా, చెప్పే బాధ్యత ఆయనకు ఉంది, వినే బాధ్యత ఆర్బీఐ గవర్నర్ గారికి ఉంది. కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారు వదిలేయాలి, ఆర్బీఐ గవర్నర్ తన మాట చెప్పేసి వదిలేయాలి. వదిలేయకపోతే అది దేశ ఆర్థిక మేనేజ్మెంట్కి దెబ్బ. ఇది ఏమిటంటే చిదంబరం గారు ఈ వీల్ వాక్ అలోన్ అన్నారు కదా, వీల్ వాక్ అలోన్ అంటే ఇది ఆర్బీఐ కూడా వాంట్స్ టు వర్క్ విత్ ద గవర్నమెంట్, వాంట్స్ టు వర్క్ ఫర్ ద ఎకానమీ, వాంట్స్ టు లుకింగ్ ఒక గవర్నమెంట్కి షార్ట్ టర్మ్ అవుట్లుక్ ఉంది కాబట్టి ఆర్బీఐకి లాంగ్ టర్మ్ అవుట్లుక్తో చేస్తున్నాం అన్నమాట. కానీ మీరు చెప్పిన పద్ధతి ఆ రోజు నిజంగా మీరు చిదంబరం గారికి గేవ్ ఇట్ బ్యాక్ అన్న ఒక ఆ రకంగా అయితే మెసేజ్ స్ప్రెడ్ అయింది. దట్ యు నో అంటే టైం కోసం వెయిట్ చేసి ఎప్పుడు ఇవ్వాలని అప్పుడు ఇచ్చారు. అలా కాదండి, అదే చిదంబరం గారికి మెసేజ్ ఇవ్వాలని కాదు, ఆర్బీఐ ఇండిపెండెన్స్ ఎందుకు ముఖ్యం అని ఎంఫసైజ్ చేయడానికి చెప్పాను అన్నమాట. ఏంటంటే చిదంబరం గారు కూడా ఒకప్పుడు ఆర్బీఐ ఉండడం మన అదృష్టం అంటారు,
అన్నాను. ఎందుకు తెలిసినా తెలియకపోయినా ఆర్బీఐ ఉండడం మూలంగా దేశం స్టెబిలిటీ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం, ఆ విధంగా గ్రోత్ను పెంచడం, ఫైనాన్షియల్ సెక్టర్ని స్టెబిలైజ్ చేయడం ఇవి ఆర్బీఐ బాధ్యతలు. ఇవి చిదంబరం గారు లాంటి వాళ్ళు కూడా ఏమైతే వాళ్ళకి ఆర్బీఐతో ఒక డిఫరెన్సెస్ ఉన్నా సరే వాళ్ళు కూడా ఆర్బీఐ లాంటి ఇన్స్టిట్యూషన్ మన దేశంలో ఉండడం మన అదృష్టం అంటారు, అనవలసింది అని అన్నాను అనమాట. ఏమిటంటే ఆర్బీఐని ఇండిపెండెంట్గా వదిలేయండి, వాళ్ళు చేస్తుంది దేశానికి మంచిది. బట్ మీరు ఆ లైన్ అన్నారు కదండి, అంటే ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆర్బీఐ ఇస్ ఎగ్జిస్టింగ్ అని అన్నారు. నేను అనలేదు, చిదంబరం గారు అంటారు థ్యాంక్ గాడ్ ఆర్బీఐ ఎగ్జిస్ట్స్. సో ఒక విషయం చెప్పండి, జనరల్గా గవర్నమెంట్కి గవర్నర్లకి ఉన్న వివాదాలు, ఈ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ పక్కన పెడితే అసలు ప్రస్తుతం మీరేమనుకుంటున్నారు యాజ్ అ రిటైర్డ్ గవర్నర్? అంటే ఆర్బీఐకి ఎలాంటి స్వయం ప్రతిపత్తి ఉంది? ఇచ్చారు అంటున్నారు కానీ నిజంగా ఉందా? ఈజ్ ఇట్ రియలీ క్రియేటింగ్ దట్ అటానమస్గా నిజంగా వ్యవహరించగలుగుతుందా? అసలు ఎంతవరకు ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోగలుగుతుంది? ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీ ఒకటి కూడా పెట్టారు టు అడ్రస్ మెనీ ఇష్యూస్. అది ఇంకేమైనా ప్రతిబంధకంగా తయారవుతుందా? ఎందుకంటే ఇప్పుడు అందులో కొంతమంది గవర్నమెంట్ అదర్ ఆఫీసర్స్ ఉంటారు, కొంతమంది అకాడమిషియన్స్ ఉన్నారు, అలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండొచ్చు. సో మెనీ థింగ్స్ కెన్ హ్యాపెన్. మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతం ఉన్న ఆర్బీఐ స్టేచర్ అండ్ స్టేటస్ సేఫ్గా ఉందనుకుంటున్నారా? అంటే మీరు చాలా ప్రశ్నలు అడిగారు, ఒక్కొక్క దానికి సమాధానం చెప్పనివ్వండి. ముఖ్యంగా మొదటి ప్రశ్న ఏమిటంటే ఇంత ప్రెషర్ ఉన్నా సరే గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు ఇండిపెండెంట్గా వ్యవహరించారా అన్నది. ఆర్బీఐ గవర్నర్ ఇండిపెండెంట్గా వ్యవహరించగలరా అన్నది. నేను మిగిలిన గవర్నర్స్ గురించి మాట్లాడడం నాకు సబబు కాదు, కానీ నా హయాంలో జరిగింది, నేను గవర్నర్గా ఉన్నది చెప్పగలను. ఏమిటంటే గవర్నమెంట్ చెప్పిన మాట రెస్పెక్ట్తో బాధ్యతతో వింటాము, అందరు చెప్పిన మాట విన్నట్టే. కానీ అల్టిమేట్గా అందరు చెప్పిన మాటలు విని మనం స్టడీ చేసిన సిచ్యువేషన్ బట్టి, అనాలిసిస్ని బట్టి ఒక డెసిషన్ తీసుకుంటాము. అది గవర్నమెంట్ చెప్పిన విధానంగా ఉండొచ్చు, వేరే విధానంగా ఉండొచ్చు, కానీ వాట్ ఈస్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఎకానమీ అదే చేశాను నేను. అది తప్పకుండా నేను చెప్పగలను. ప్రెషర్ ఉన్నమాట వాస్తవమే, కానీ ప్రెషర్ మూలంగా నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను చేయవలసింది చేయకుండా గవర్నమెంట్ వాళ్ళు చెప్పింది చేశాను అన్నట్టు మటుకు నిజం కాదండి. ఏది చేయవలసి వాట్ ఐ థాట్ వాస్ ద బెస్ట్ ఫర్ ద ఎకానమీ ఐ డిడ్ దట్. రెండో ప్రశ్న మీరు వేశారు, ఇప్పుడు ఈ మానిటరీ పాలసీ కమిటీ వస్తుంది, దాని అది ప్రతిబంధకంగా ఉంటుందా సపోర్టింగ్గా ఉంటుందా అండి? ఇది ఏమిటో చాలా అపోహలు ఉన్నాయి. మానిటరీ పాలసీ కమిటీ వస్తుంది, దీని మూలంగా ఆర్బీఐ ఇండిపెండెన్స్ అది ఎక్కువ దెబ్బతింటుండేమో అని. ఇవి నేను అపోహలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మానిటరీ పాలసీ కమిటీ అన్నది మనము సృష్టించలేదు, మన దేశంలో ప్రయోగం మొదలుపెట్టలేదు. ఇది అడ్వాన్స్డ్ ఎకానమీస్లో అమెరికాలో, యూకేలో, యూరోప్లో, చాలా దేశాల్లో, జపాన్లో, అన్ని చోట్ల ఈ మానిటరీ పాలసీ కమిటీ అని ఉన్నది. మన దేశంలోనే గవర్నర్ గారు ఒక్కరే డిసైడ్ చేయడం ఉండేది. ఇప్పుడు మనం కూడా ఏదైతే బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ద వరల్డ్ అది అడాప్ట్ చేసాం. కొంతవరకు మనకి కొంత సందేహాలు ఉండొచ్చు, ఎందుకంటే ఈ కమిటీలో 6 ఉంటారు, దాంట్లో 3 ఆర్బీఐ వాళ్ళు, 3 బయట వాళ్ళు. ఈ 3 బయట వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళు నామినేట్ చేస్తారు కాబట్టి వాళ్ళ మాట వినే వాళ్ళని నామినేట్ చేస్తే ఒకవేళ ఆర్బీఐ ఇండిపెండెన్స్ దెబ్బతింటున్నాను. కానీ నేను చూసిన ఏంటంటే ఎవరు చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, దే ఆర్ ఆల్ ఎమినెంట్ ఎక్స్పర్ట్స్. ఎవళ్ళని వేసినా వాళ్ళు నా ఉద్దేశం ప్రకారం దేశ ఆర్థిక పరిస్థితిని చూసి అడ్వైజ్ ఇస్తారు, కానీ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు కాబట్టి అదే అడ్వైజ్ ఇస్తామని అలా చేస్తారని నేను అనుకోను. అంటే అదొక విజువల్ థింకింగ్ అండి మీది. బట్ మీకు తెలుసు అంటే అసలు మానిటరీ పాలసీ కమిటీ లేకపోయినప్పటికి కూడా గవర్నమెంట్ ప్రెషర్ చాలా చాలా బీభత్సంగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ కమిటీ పెట్టి అందులో ఒక 3 గవర్నమెంట్ తరపు మనుషుల్ని పెడితే ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ గో అండ్ హౌ ఇట్ విల్ టర్న్ అవుట్. ఎనీవే మీరు అన్నారు, ఐ హోప్ యువర్ డౌట్స్ ఆర్ మిస్టేకెన్ అండ్ ద కమిటీ విల్ వర్క్ వెల్. ఓకే. రెండో విషయం అండి, జనరల్గా చూస్తే మీ హయాంలో మీరు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు రకరకాల ఆర్థిక మాంద్యాలు ఇవన్నీ పక్కన పెట్టండి, అవి కాకుండా ఎక్కువ విల్ఫుల్ డిఫాల్టర్స్ కూడా చాలామంది అప్పుడు బయటకు వచ్చారు. విజయమాల్యా లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా సరే. అంటే కావాలని అప్పులు తీసుకొని ఎగ్గొట్టేయడం, పారిపోవటం, అబ్స్కాండ్ అవ్వటం ఇలాంటివి చాలా చోటు చేసుకున్నాయి.
అప్పుడు మీ మీద రకరకాల ఎలిగేషన్స్ కూడా వచ్చాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో జరిగిన ఒక పెద్ద హవాలా అవ్వచ్చు, లేకపోతే ఫ్రాడ్యులెంట్ బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ సారీ. సో దే వాజ్ అ కేస్ ఆల్సో పుట్ అప్ అగేన్స్ట్ ఆన్ దాట్ అనమాట. ఇలాంటివి చాలా జరిగాయి ఆ టైంలో. సో దీన్ని మీరు ఏ రకంగా అర్థం చేసుకుంటారు? అంటే అది మీరు హ్యాండిల్ చేయలేకపోయారా? మీకు కరెక్ట్ మానిటరింగ్ జరగలేదంటారా? సూపర్విజన్ జరగలేదా? వే యూ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై? ఏం జరిగింది అక్కడ? లేదండి, దిస్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ మేకింగ్. సడన్గా ఏదో ఎన్పిఎస్ పెరిగిపోయింది, ఒకరోజు ఎన్పిఎస్ తగ్గి ఇంకో రోజు పెరిగిపోయింది కాదు, గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చాయి. ఇది చాలా కారణాల వల్ల జరిగింది. ఒకటేమో మనకి గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, తర్వాత యూరోజోన్ క్రైసిస్, దాని మూలంగా గ్రోత్ పడిపోవడం. ఎప్పుడైతే గ్రోత్ పడిపోతుందో బ్యాడ్ లోన్స్ పెరుగుతాయి, అది ఒక కారణం. రెండో కారణం ఏమిటి, మనం అప్పుడు ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి చాలామంది ప్రైవేట్ పార్టీని పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రయత్నించారు గవర్నమెంట్. చాలామంది ఇన్వెస్టర్స్ కూడా డబ్బు పెట్టడానికి వచ్చారు. ఆ ఇన్వెస్టర్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టడం కొత్త, బ్యాంక్స్ అప్పిచ్చే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అప్రైజ్ చేయడం కొత్త, అది ఒక కారణం. ఇంకోటి ఏమిటి, అప్పుడేదో ఈ ఇంప్లిమెంటేషన్ బాటిల్ నెక్స్, డిలేస్ కానీ, ఈ కోల్ బ్లాక్స్ అలొకేషన్ కానీ, ఏమిటేమిటో చాలా ఇంప్లిమెంటేషన్ బాటిల్, ల్యాండ్ అక్విజిషన్లో కానీ ఇంప్లిమెంటేషన్ బాటిల్ నెక్స్ వచ్చాయి. నాలుగోది ఏమిటి, ఈ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడాను, కోల్ బ్లాక్ అలొకేషన్ క్యాన్సిల్ చేసేయడం, ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ ఏమో చేయకూడదంటాం, ఈ వీటన్నిటి కూడా ప్రాజెక్ట్స్ దెబ్బతిన్నాయి. సో చాలా కారణాల వల్ల ఈ ఎన్పిఎస్ పెరిగాయి. ఒక్క కారణం వల్ల పెరిగిందని చెప్పలేము. నేను అన్నది ఆ మాటే, గవర్నర్ రాజన్ గారు కూడా చాలా మాటలు ఇదే అన్నారు, ఒక్క కారణం వల్లనే ఇది పెరిగింది అనుకుంటాను. విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉన్నారు తప్పకుండా. అది విల్ఫుల్ డిఫాల్టర్స్ కూడా కొత్త కాదు, మన ఎప్పటి నుంచో ఉన్నారు. 60-70 ఏళ్ల నుంచి ఏదైతే డెవలప్మెంట్ మొదలుపెట్టామో అప్పటి నుంచి విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉన్నారు. ఆ విల్ఫుల్ డిఫాల్టర్స్ ప్రాబ్లం ఈ మధ్యన పెరిగింది. కానీ ప్రతి డిఫాల్టరు విల్ఫుల్ డిఫాల్టరు, ప్రతి బారోవరు, ప్రతి కార్పొరేట్ మన దగ్గర అప్పులు తీసుకుని పారిపోవడానికి అప్పులు తీసుకుంటున్నాడు అని మనం అనుకుంటే మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ జరగదు. అంచేత విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉన్నారు కాబట్టి వీ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఇన్ హిస్ పర్స్పెక్టివ్. బట్ ఐడెంటిఫికేషన్లో ఎక్కడ లోపం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే విల్ఫుల్ డిఫాల్టర్స్ మనం ఐడెంటిఫై చేయలేము, యూఆర్ రైట్ అబౌట్ దట్. బట్ అట్ ద సేమ్ టైం కొంతకాలంలో పరిశీలిస్తూ ఉంటే ఇక్కడ ఏదో సంథింగ్ జరుగుతోంది, జరగకూడదు ఏదో జరగబోతోంది అని కనీసం అంత మీకున్న అనుభవం ద్వారా మీరు ఊహించలేకపోయారా? కొంత రెగ్యులేటరీ అంటే ఆ టైంలో ఊహించడానికి పరిస్థితులు లేవండి. ఇప్పుడైతే బెనిఫిట్ ఆఫ్ హైండ్ సైడ్ అంటాం ఇంగ్లీష్లో. ఇప్పుడు మనం వెనక్కి చూసి అప్పుడు మనకి తెలుసుంటే తెలియలేకపోయిందా అనుకుంటాం. కానీ వెన్ యూఆర్ ఇన్ రియల్ టైమ్ ఇట్ వాజంట్ ఎవిడెంట్. ఏంటంటే అప్పుడేదో ఏంటి రెగ్యులేటరీ ఫోర్బేరెన్స్ అని మనం రీస్ట్రక్చర్ చేసిన యాసెట్స్ని ఆ బ్యాంక్స్కి ఫోర్బేరెన్స్ అనేది చాలా టెక్నికల్, కానీ అవన్నీ ఆ పరిస్థితులను బట్టి అప్పుడు చేయవలసింది కాబట్టి చేసామన్నమాట. సో ఇదేదో మనం నిద్రపోతున్నాం కాబట్టి, మనం ఉద్యోగం చేయకుండా నిద్రపోతున్నాం కాబట్టి జరిగింది అనుకోవడం, ఐ డోంట్ థింక్ ఇట్స్ an accurate reflection of what happened. But another thing ఇంకోటండి, జనరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద రెగ్యులేటరీ బాడీ అండ్ ఇట్ ఈస్ ద టాప్ మోస్ట్ సెంట్రల్ బ్యాంక్. కానీ చాలా సందర్భాల్లో రకరకాల ప్రాంతాల్లో పుట్టగొడుగులుగా పుట్టుకొస్తున్న మైక్రో ఫైనాన్స్ కావచ్చు, చిట్ ఫండ్స్ కావచ్చు, రకరకాల మంది ఏవో ఇవి చేస్తాం అవి చేస్తాం అనేసి చిన్న డబ్బులు అప్పుకి ఇచ్చేస్తూ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ల తక్కువ ఇంట్రెస్ట్ రేట్లతో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లతో ఈ రకంగా నడుపుతూ బోర్డులు తిప్పేస్తూ సడన్గా దివాలా తీసేస్తూ ఎంతోమంది ప్రజలకు అన్యాయం జరిగింది. వీటిని ఐడెంటిఫై చేయడంలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఫెయిల్ అయింది అన్న ఒక వాదన కూడా ఉంది. ఆ విషయంలో మీరేమంటారు? ముందు మనం ఈ ప్రాబ్లం అండర్స్టాండ్ చేసుకుందామండి. ఈ రిజర్వ్ బ్యాంక్ రెగ్యులేటర్, బ్యాంక్స్కి రెగ్యులేటర్, నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీస్కి రెగ్యులేటర్. కానీ దేశంలో ఉన్న అన్ని ఆర్థిక సంస్థలకి రెగ్యులేటర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చిట్ ఫండ్స్ అన్నారు. చిట్ ఫండ్స్ రెగ్యులేషన్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు. ఇంకా ఏవో స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్ సెబీ చేస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, వాటికి రెగ్యులేషన్ ఐఆర్డిఏ చేస్తుంది. కానీ ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, వాటికి ఆర్బీఐ రెగ్యులేటర్. ఈ మీరన్న ఇందాక బోర్డులు మార్చేసి ప్రజల్ని మోసం చేసి డబ్బులు తీసుకుని డిపాజిట్ తీసుకుని ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ అంటారు.
ఇవాళ వారం రోజుల డబ్బులు కూడా కట్టేసి నమ్మించేసి ప్రజల్ని దివాళా పారిపోవడం అనమాట. అది జరిగేది. అది రెగ్యులేటరీ ల్యాబ్స్ కాదు, సూపర్విషన్ ల్యాబ్స్ కాదు, అది పోలీసింగ్ ల్యాబ్స్. ఏమిటంటే ఆర్బీఐకి దేశంలో గ్రామాల్లో ఏమి జరుగుతుందో తెలుసుకునే ఆ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇవన్నీ ఇల్లీగల్ స్కీమ్స్. ఒకవేళ లీగల్ స్కీమ్స్లో ఏదో మైక్రో ఫైనాన్స్ ఆర్ లీగల్ ఎంటిటీ దానివల్లంగా ఏదైనా ఎక్సెస్ జరిగినా అది వేరే విషయం, దానికి నేను సమాధానం చెబుతాను. కానీ ఇదేదో వీళ్ళు ప్రతి వాళ్ళు చిట్ ఫండ్స్ అని చెప్పడం, లాటరీ అని చెప్పడం, బోర్డులు పెట్టడం, ప్రజలను నమ్మించేసి లక్షలు డిపాజిట్ తీసుకుని పారిపోవడం, అదైతే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ పోలీసింగ్ ద్వారా ఇవి కనుక్కొని వాటిని అదుపులోకి తీసుకురావాలి. వాళ్ళకి తెలియకపోతే ఫలానా జరుగుతోంది అని ఆర్బీఐ కానీ సెబీకి కానీ ఎవరికైనా చెప్పాలి. ఇప్పుడు మేము ముఖ్యంగా దీనికి ఇది చాలా అన్యాయాలు జరుగుతున్నాయని చాలా బీద ప్రజలు, ముఖ్యంగా బీద ప్రజలు మోసపోతున్నారు. ఈ మోసాలు ఆపడానికి మనకి అవేర్నెస్ పెరగాలి. ఏమిటి అది ఎవరైనా వచ్చి నువ్వు నా దగ్గర డబ్బు పెట్టు, ఇప్పుడు నాకు 50,000 ఇస్తే నీకు 2 నెలల్లో ₹1,00,000 ఇచ్చేస్తానంటే చాలామంది మభ్యపడిపోయి పెట్టేస్తారు. అసలు వాళ్ళకి వీడు నన్ను ఈ డిపాజిట్ అడుగుతున్నాడు, వీడు అసలు నిజమాడా, వీడు మోసగాడా అని వాళ్ళకి ఎవరిని అడగాలో కూడా తెలియదు. అంచేత మనం ఇప్పుడు ఏదో ఆర్బీఐ వాళ్ళు మా వెబ్సైట్లో కూడా పెట్టమన్నాం, ఇది తెలుసుకోవడానికి అనమాట, ఎవరిని అడగాలి, ఏమిటి చేయాలని. బట్ మీరు అన్నట్టు పోలీసింగ్ అంటున్నారు కరెక్టే. బట్ నాకేమనిపిస్తుందంటే ఈ ఒక బ్యాంకింగ్, అలాగే పోలీసు, గవర్నమెంట్, ఇంకా మిగతా ఇతర 2-3 సంస్థలు, ఎకనామిక్ సంస్థలు కావచ్చు, ఇంకేదైనా ఆర్థిక సంస్థ, అన్నీ కలిపి అనుసంధానంగా పనిచేస్తూ ఒకరితో ఒకళ్ళు సమన్వయంతో పనిచేస్తే మేబీ ఇలాంటి తప్పకుండా మీరు అన్నది 100% కరెక్ట్. ఇది కొంత ఏదో ఇండిపెండెంట్గా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్లో కూడా వేరు డిపార్ట్మెంట్స్ వేరుగాను, తర్వాత ఆర్బీఐ, సెబీ, ఐఆర్డిఏ, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ కంపెనీ అఫైర్స్ అందరూ వేరుగా చేస్తూ ఉంటే ఆ సమన్వయం జరగలేదు. తర్వాత వెస్ట్ బెంగాల్లో ఆ శారదా స్కామ్ అని జరిగింది కదా 2012లో. దాని తర్వాత మేము అందరం కూడా ఇది మన చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, ఈ వ్యవస్థ మనకే కన్ఫ్యూషన్ ఉంది, ప్రజలకి ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉందని చెప్పి అది ఒకటి కట్టుదిట్టం చేసాం. తర్వాత ఈ సమన్వయ కమిటీ అని ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఎట్ ఎవ్రీ స్టేట్ లెవెల్ ఆర్బీఐ కన్వీనర్గా పెడుతున్నాం. అది నేను ఆర్బీఐ వదిలేసాక అప్పుడు మొదలుపెట్టాం. ఇప్పుడు అది చాలా రెగ్యులర్గా జరుగుతుందని నేను విన్నాను అనమాట. సో సుబ్బారావు గారు, దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ కెరియర్ మీది. 1972 అనుకుంటాను మీరు 72లో ఐఏఎస్లో జాయిన్ అయ్యానండి. సో ఈ 40 ఏళ్ళుగా యూ మస్ట్ హ్యావ్ సీన్ లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. అండ్ ఎన్ని అప్స్ ఉన్నాయో తెలీదు, ఎన్ని డౌన్స్ ఉన్నాయో తెలియదు, కానీ బట్ అన్నిటిని మీరు చాలా స్మైల్తో స్వీకరించాలని మాత్రం నేను అనుకుంటున్నాను. ఐ థింక్ యూ హ్యాండిల్డ్ ఇట్ వెల్. ఒక విషయం చెప్పండి సార్, మీ బాల్యం ఎలా గడిచింది? మీరు ఏలూరులో పుట్టారని తెలుసు. అంటే నేను వెస్ట్ గోదావరిలో పుట్టానండి, కొవ్వూరులో. ఓకే. మా నాన్నగారు వెస్ట్ గోదావరిలో ఉద్యోగం చేసేవారంటే ఉద్యోగం ఇచ్చా ఊళ్ళు తిరిగి ఏలూరు వచ్చేసారి. నేను పుట్టిన కొంతకాలానికి నేను ఏలూరులోనే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అక్కడనే ఉన్నాను. తర్వాత 12 ఏళ్ల వయసులో సైన్స్ స్కూల్ కోరకొండలో జాయిన్ అయ్యాను అనమాట. బోర్డింగ్కి వెళ్ళిపోయాను. ఆ బోర్డింగ్ స్కూల్లో 4 సంవత్సరాలు అయ్యాక ఐఐటికి వెళ్ళాను. ఐఐటిలో 5 ఏళ్ళు చదివాక ఐఏఎస్లో జాయిన్ అయ్యాను అనమాట. అంటే ఏలూరు వెళ్తూ ఉండేవాడిని, కానీ సెలవుల్లోనూ అక్కడ నాకు బాగా తెలుసు, కానీ చదివింది మటుకు అక్కడ చిన్నప్పుడే. బట్ జనరల్లీ యాజ్ ఎ చైల్డ్ ఎలా ఉండేవారు మీరు? అంటే ఎప్పుడు బుక్కిష్, పుస్తకాలు పట్టుకొని తిరగటం, చదువుకోవడం? లేదు, అందరు చిన్నపిల్లలాగే నేను కూడా తిరిగేవాడిని, ఆటలాడేవాడిని, సైకిల్ తొక్కేవాడిని, ఏదో పిల్లలు ఆడే ఆటలు ఆడేవాడిని. అంటే స్కూల్స్ బంక్ కొట్టడం, ఇంట్లో అమ్మ నాన్నలకు చెప్పకుండా సినిమాలకి వెళ్ళిపోవడం, ఇలాంటివి కూడా అవేవో జరిగేవండి. ఓకే. సో బట్ జనరల్లీ అంటే మీ ఫాదర్తో మదర్తో మీకు అటాచ్మెంట్ ఎట్లా ఉండేది? అండ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉండేది మీ? తప్పకుండా అండి, పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ అందరి పిల్లల మీద ఉంటుంది, తప్పకుండా నా మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మా మదర్ కొంచెం, ఆవిడ చాలా అందరి మదర్స్ లాగే ఎక్కువ మాట్లాడడం, ప్రేమ చూపెట్టడం అదంతాను. ఆవిడ పెద్దగా చదువుకోలేదు. మా నాన్నగారు చదువుకున్నారు, లా చదివారు, తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశారు, తర్వాత ప్రాక్టీస్ చేసేవారు. ఆయనతో ఎక్కువ మాట్లాడేవాళ్ళం కాదు కాబట్టి ఆయన వేరే విధంగా ఆయన లవ్ అండ్ ఎఫెక్షన్ చూపెట్టేవారు అనమాట. చాలా ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ అండి మా ఫాదర్ మదర్ కూడా.
అంటే జనరల్గా ఫాదర్స్ తోని సన్స్ ఎక్కువ కొంచెం క్లోజ్ ఉండరు, వాళ్ళు కొంచెం ఒక భయభక్తులతో పెరగటం అలా ఉంటుంటుంది. అది మన కుటుంబాల్లో జరిగేది. Yeah. మీకు అలాగే ఉంటుందా? ఫ్రెండ్లీ టు యువర్ డాడ్? భయం అని చెప్పను కానీ ఒక ఎక్కువ మాట్లాడడం అది ఉండదు. అలా అని చెప్పేసి ప్రేమ లేదని ఎఫెక్షన్ లేదని అనుకోవడానికి ఏం లేదు. మాట్లాడడం తక్కువ, ఆ రిలేషన్షిప్లో కూడా ప్రేమ చూపించే విధానాలు ఉంటాయి కదా. అయితే ఇప్పుడు ఉన్న ఐఐటీస్లో ఇట్స్ ఓన్లీ ఐఐటి అంటే ఓన్లీ టెక్నాలజీ ఇంజనీరింగ్ మాత్రమే చేసే ఇన్స్టిట్యూట్స్. కానీ మీరు చదువుకునే రోజుల్లో ఐఐటి ఖరగ్పూర్లో కావచ్చు, కాన్పూర్లో కావచ్చు, మీరు సైన్సెస్ అండ్ బీఎస్సీ చేశారు అక్కడ. నాకంటే ఇది అర్థం కావట్లేదు. అంటే అప్పటి నుంచి అంటే ఎప్పటి వరకు అలాంటి సిస్టమ్ ఉండేది? ఇప్పుడు కూడా ఐఐటీస్లో, అన్ని ఐఐటీస్లోనే ఎంఎస్సీ ఉంది, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ 5 year కోర్స్ ఉండింది. మేము వెళ్ళినప్పుడు ఖరగ్పూర్ ఐఐటీలో ఒకటో దాంట్లోనే బీఎస్సీ ఉండేది అనమాట. ఎంఎస్సీ ఉండేది, ఎంఎస్సీ కూడా ఉండేది కానీ ప్రత్యేకంగా బీఎస్సీ ఉన్నది ఖరగ్పూర్ ఐఐటీలోనే. నేను అప్పుడు ఐఐటి పరీక్ష పాస్ అయినా, జేఈలో పాస్ అయ్యి, కానీ అప్పుడు ఇంజనీరింగ్ కంటే ఏదో బీఎస్సీ చదవాలని, ఫిజిక్స్ చదవాలని ఆతృత ఎక్కువ అనమాట. అంచేత బీఎస్సీ మా నాన్నగారిని ఒక్కడిని వెళ్ళాను ఇంటర్వ్యూకి. అప్పుడు మెడ్రాస్ అనేవారు, చెన్నై సదర్న్ జోన్ కాబట్టి చెన్నైకి వెళ్ళాను. నాకు చాలా ఆప్షన్స్ ఉండే ఇంజనీరింగ్లో కూడా. అయినా సరే నాకు బీఎస్సీ కావాలని తీసుకున్నాను. వాళ్ళు అక్కడ నన్ను ఇంటర్వ్యూ బోర్డు వాళ్ళు అడిగారు, నువ్వు మళ్ళీ ఆలోచించుకో అని. ఏరండి నేను మళ్ళీ ఆలోచించుకుంటున్నాను, నాకు బీఎస్సీ కావాలన్నాను. మా నాన్నగారు కూడా వచ్చాక చెప్పాను, నేను బీఎస్సీలో జాయిన్ అవుతున్నాను. ఆయన సరే నీకు ఏది మంచిదంతా వస్తే అదని చెప్పేసి పంపించేశారనమాట. తర్వాత అక్కడ 3 ఏళ్ళు చదివాక ఎంఎస్సీ కోసం ఐఐటి కాన్పూర్కి వెళ్ళాను. సో సుబ్బారావు గారు, సాధారణంగా ఒక 10, 15, 20 ఏళ్ళుగా జనరల్గా పిల్లలు పుట్టగానే పేరెంట్స్ డిసైడ్ చేస్తారు వీళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళిపోవాలి, వాళ్ళు మెడిసిన్లోకి వెళ్ళిపోవాలి. అంటే పేరెంట్స్ హ్యావ్ లైక్ స్ట్రీమ్ లైన్ అండ్ వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం దాని వల్ల వాళ్ళు ఏం చదువుకోవాలి, ఏ కెరియర్లోకి వెళ్ళాలి, మళ్ళీ ఆ తర్వాత ఎంఎస్ అమెరికాలో చేయాలి, ఇలా కొన్ని పద్ధతులు పాటిస్తున్నారు. మీ రోజుల్లో ఎలా ఉండేది? అంటే మీ నాన్నగారు ఎప్పుడైనా ఇది చేయి, అది చేయి, నువ్వు ఇలా చేయి, ఇది చదువుకో అని ఎప్పుడైనా చెప్పారా? అది మా రోజుల్లోనే జరిగేదండి. అలాగే ఈ రోజుల్లో జరగట్లేదు. ఈ రోజుల్లో పిల్లలు వాళ్ళకి ఏం కావాలంటే అది చదువుతున్నారు, వాళ్ళకి పేరెంట్స్ కంటే ఎక్కువ తెలుసు. మా రోజుల్లో కూడా పేరెంట్స్ ఇన్స్పైర్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి చెప్పేవారు, నువ్వు ఐఐటీలో జాయిన్ అవ్వాలి, ఐఏఎస్ రాయాలి అని. ఐఏఎస్ మీరేజ్ కాదు, ఒక ఇన్స్పైర్ చేయడానికి అనమాట. లేకపోతే ఇది ఒక ఆర్మీలో జాయిన్ అవ్వాలని కానీ, ఐఏఎస్లో జాయిన్ అవ్వాలని కానీ అని చెప్పేవారు, ఇన్స్పైర్ చేయడానికి చెప్పేవారు అనమాట. బట్ నో ప్రెషర్, జస్ట్ చెప్పేవారు అంతే. ప్రెషర్ అంటే తరచు చెప్పేవారు, అంటే మనం ఇన్స్పైర్ అవడానికి. ప్రెషరు నువ్వు ఐఏఎస్ పాస్ అవ్వకపోతే నువ్వు ఏం పనికిరాని వాడివి అనే విధంగా చెప్పలేదు ఎప్పుడు. కానీ మీరు సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళాలి, ఆ ఎగ్జామ్ రాయాలి, ఐ షుడ్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అన్న ఒక థాట్ అన్నది ఎప్పుడు వచ్చింది యాక్చువల్గా? ఎందుకంటే మీరు ఫిజిక్స్ చదివారు, తర్వాత ఎకనామిక్స్ చేశారు, అంటే ఐ డోంట్ నో సైన్సెస్ నుంచి ఆర్ట్స్ వైపు వెళ్ళారు, మళ్ళీ యూ వాంటెడ్ టు గెట్ ఇన్ టు సివిల్స్. ఇదంతా అంటే యాదృచ్ఛికంగా జరిగిందా మరియు ప్లానింగ్? ఎకనామిక్స్ ఐఏఎస్లో జాయిన్ అయ్యాక చదివానండి. సో ఐఏఎస్లో జాయిన్ అవుతున్న ముందు, ఐఏఎస్ పరీక్ష రాసే ముందు ఫిజిక్సే చదివాను. బీఎస్సీలో ఫిజిక్స్ ఆనర్స్, ఎంఎస్సీలో ఫిజిక్స్. ఏంటి చిన్నప్పుడు ఏవో చాలా కోరికలు ఉంటాయి. ఎవళ్ళని చూస్తే సినిమా యాక్టర్లను చూస్తే సినిమా యాక్టర్ అయిపోవాలని, పెద్ద డాక్టర్ని చూస్తే డాక్టర్ అయిపోవాలని, ఏదో పెద్ద ఇంజనీరింగ్ చూస్తే మనం కూడా అలా అయిపోవాలి, ఏవో ఆస్పిరేషన్స్, కోరికలు అవన్నీ ఉంటాయి. కానీ కొంచెం కాలేజీ టైంకి వచ్చేసరికి ఐఏఎస్కి పాస్ ఐఏఎస్ రాస్తే బాగుంటుందేమో నాకు గట్టి ఒక థాట్ వచ్చిందనమాట. నేను కాన్పూర్ ఐఐటీలో చదివేవాడిని అండి ఎంఎస్సి. కాన్పూర్ ఐఐటీలో మేము 20 మంది ఉండేవాళ్ళం క్లాస్లో. 20 మందిలో 18 మంది ఆ ఎంఎస్సీ అయిపోగానే అమెరికాలో యూనివర్సిటీస్కి అప్లై చేసి పిహెచ్డీకి వెళ్ళిపోవడానికే ప్రయత్నంలోనే ఉన్నారు మొదటి నుంచి. 18 మంది వెళ్ళిపోయారు కూడాను. సో నేను ఒక్కడిని ఐఏఎస్ రాస్తాను అని చెప్పేసి అమెరికాకి అప్లై చేసే ఆ ప్రయత్నాలు ఏం చేయలేదు. ఏదో ఫార్చునేట్గా ఐఏఎస్ పాస్ అయిపోయాను కాబట్టి నా కెరియర్ చాలా కష్టపడి ఉంటారు. మీరు కోచింగ్ తీసుకున్నారు కదా రావు గారి దగ్గర? తీసుకున్నానండి, ఢిల్లీలో. అంటే 6 నెలలు తీసుకున్నాను అనమాట. సో వాట్ కైండ్ ఆఫ్ గురువు వాజ్ హి అండి? అంటే యాజ్ అ మెంటర్, యాజ్ అ టీచర్. ఎందుకంటే ఆయన కింద ఎంతో మంది ఈ రోజున్న ఐఏఎస్ ఆఫీసర్స్లో ఒక 80% ఐ థింక్ రావు గారి స్టూడెంట్స్ నాకు తెలిసి. అంటే నా టైంలో తప్పకుండానండి, తర్వాత నాకు తెలియదు. అప్పుడు ఆయన చాలా ఎస్టాబ్లిష్డ్ ఐఏఎస్ కోచింగ్ ఇవ్వడానికి.
అంటే నేను మిగిలిన ఇన్స్టిట్యూట్స్ని బట్టి కంపేర్ చేయలేను, నేను ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి. ఆయన మటుకు ఏంటంటే ఫండమెంటల్స్ మీద స్ట్రెస్ చేసేవారు. ఎలాగా అంటే ఇది ఏదో బట్టి చెప్పేసేయడం కాకుండా ఒక డిస్కషన్ ఉంటే, ఒక పారాగ్రాఫ్ని డిస్కస్ చేయాలంటే ఎట్లా రాయాలి, ఆర్గ్యుమెంట్స్ ఫార్, ఆర్గ్యుమెంట్ అగేన్స్ట్, క్రిటికల్ రిమార్క్స్ ఎలా చేయాలి, ఎస్సే అంటే దానికి బాడీ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అని ఒక విధానం చెప్పేవారు. తర్వాత చాలా ప్రాక్టీస్ చేయించేవారు. అంటే బట్టి చెప్పేయడం కాకుండా మనకి ఇంటర్నల్గా ఆ స్తోమత పెంచే విధంగా ట్రైనింగ్ ఇచ్చేవారు అనమాట. ఆల్సో యాజ్ అ హ్యూమన్, యాజ్ అన్ ఇండివిజువల్ కూడా ఒక వ్యక్తి పరిణితి చెందటానికి, అంటే ఒక వ్యక్తి పర్స్పెక్టివ్ కూడా ఈ రకంగా ఉంటే బాగుంటుంది, ఇలా మారాలి అని ఒక ఇండివిజువల్ని గ్రూమ్ చేయటంలో కూడా రావు గారి రోల్ చాలా ఉంటుందని అంటుంటారు చాలా మంది ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్స్. సో మీ ఒపీనియన్ ఏంటి ఆ విషయంలో? తప్పకుండానండి. అంటే ఆయనతో చదివేదేమో ఎవళ్ళు చదివినా సరే మ్యాక్సిమం 6 నెలలు, కొంతమంది 2-3 సార్లు అపీర్ అవుతారు కాబట్టి మేబీ 2 సంవత్సరాలు 6 నెలలు ఎంతో రిలేషన్షిప్ ప్రొఫెషనల్గాను పర్సనల్గాను ఉంటుంది. తప్పకుండా రావు గారు ఏమిటంటే పర్సనల్గా కూడా ఇంట్రెస్ట్ చూపెట్టేవారు. ఇండివిజువల్గా నీ స్ట్రెంగ్త్స్ ఇవి, నీ వీక్నెసెస్ ఇవి, నువ్వు ప్రేమను మిమ్మల్ని చూసి నువ్వు సుబ్బారావులో ఉండడానికి ప్రయత్నించకు, సుబ్బారావుని చూసి నువ్వు ప్రేమలో ఉండడానికి ప్రయత్నించకు, నీ స్ట్రెంగ్త్స్ ఇవి, నీ వీక్నెసెస్ ఇవి, నీ స్ట్రెంగ్త్స్ని నువ్వు చూపెట్టుకోవాలి, నీ వీక్నెసెస్ని కరెక్ట్ చేసుకోవాలని వేరే ఇండివిజువల్ టైలరింగ్గా వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చేవారు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు, చిన్నప్పుడు జనరల్గా ప్రతి ఒక్కళ్ళకి అది అవ్వాలి, ఇది అవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలని రకరకాల వ్యాకీ ఐడియాస్ ఉంటాయి. మీకు అలాంటి వ్యాకీ ఐడియాస్ ఏముండేవి? అంటే బిఫోర్ యూ ఈవెన్ అటెంప్టెడ్ టు ఫర్ ద సివిల్స్ ఏమనుకునేవారు, ఏం చేద్దాం, ఏమైతే బాగుంటుంది అని అనుకునేవారు? ఐఏఎస్ ఒక మూలంగా ఐఏఎస్ ఉందండి. నాకేదో పెద్ద న్యూక్లియర్ ఇంజనీర్ అయిపోవాలని ఉండేది. ఓకే. లేకపోతే కొత్త పెద్ద మంచి బిల్డింగ్స్ అవి చూసినప్పుడు ఆర్కిటెక్ట్ అవుతే బాగుంటుందని. ఆర్కిటెక్చర్ ఈజ్ అ ఫెంటాస్టిక్ సబ్జెక్ట్. ఎందుకంటే ఒక పక్కన ఇంజనీరింగ్ సైన్స్ తెలియాలి, ఒక పక్కనేమో ఆర్ట్స్ పర్స్పెక్టివ్ ఉండాలి. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యూ డిసిప్లిన్స్ విచ్ బ్లెండ్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్. నాకు ఆర్కిటెక్ట్ అవ్వాలని ఉండేది. అవన్నీ ఏదో మీరు ఇందాక చెప్పాను కదా, చిన్నప్పుడు అన్నమాట. బట్ అదర్ వైపు ఎటువైపు వెళ్ళలేదా? అంటే కల్చరల్, లిటరీ వైపు, లేకపోతే సంథింగ్ లైక్ స్పోర్ట్స్, ఫిల్మ్స్, మ్యూజిక్? మ్యూజిక్ అవన్నీ పెద్దగా లేదు, కానీ ఏదో పెద్ద రచయితను అయిపోతే బాగుండేది అనిపించేది. ఎప్పుడైనా రాసేవారా? వరల్డ్ ఫేమస్ రచయిత అయిపోతే బాగుండేది. వరల్డ్ ఫేమస్, ఓకే, మీరు ఎప్పుడు అయిపోయారు కదా వరల్డ్ ఫేమస్ రచయిత. లేదు, మీరు అన్నారు ఇందాక మీరు రాసిన ఒకటే బుక్ కదా అన్నారు కదా, ఇంతవరకు ఆ ఒక్క బుక్ తో మీరు వరల్డ్ ఫేమస్ అయిపోయారు. ఓకే. అయితే సివిల్ సర్వీసెస్ క్రాక్ చేస్తాను, టాపర్ అవుతాను అని మీరు ఊహించుండరు, నేను అనుకోవటం. ఎందుకంటే జనరల్గా మీరు ఎవ్రీ క్లాస్లో ఒక 30 మంది పిల్లలు ఉంటాయి, 30 మందిలో మన ప్లేస్ ఏంటి, మన స్థాయి ఏంటి, మన స్థానం ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. బట్ ఓపెన్ కాంపిటీషన్ అన్నప్పుడు మనకు జనరల్గా తెలియదు మనం ఎక్కడున్నాం ఏంటి అని. బట్ ఏదైనా ఊహించారా అసలు ఫస్ట్ 10 ర్యాంక్స్లోనే వస్తుంది లేకపోతే ఏదైనా అని? నేను ఊహించలేదు, కానీ ఐఏఎస్ మటుకు పాస్ అవ్వగలనేమో అని అనుకున్నాను అన్నమాట. ఎందుకంటే రావు గారు కూడా ఆయన చాలా సంవత్సరాల నుంచి క్యాండిడేట్స్ని చూశారు కాబట్టి నాకు కూడా చెప్పేవారు, నువ్వు బాగా చదువు, నీకు ఐఏఎస్ పాస్ అయ్యే స్తోమత ఉంది, కానీ ఇది అప్పుడు 150 మందిని తీసుకుంటే నేను 150 ర్యాంక్ వస్తానా, లేకపోతే 1వ ర్యాంక్ వస్తానా, లేకపోతే 151వ ర్యాంక్ వచ్చి ఐఏఎస్ పోతున్నా అన్నది తెలియలేదు. మీరు అన్నట్టు ఇది ఓపెన్ కాంపిటీషన్ కాబట్టి మనం ఎక్కడ ఉంటామో తెలుసుకోలేము. తర్వాత ఏమిటంటే ఐఏఎస్లో ఇప్పుడు అందరూ ఫిజిక్స్ చదువుతున్నా, అందరూ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతున్నా మనకు కంపారిజన్ ఉంటుంది. మనం అన్ని డిసిప్లిన్స్ నుంచి వాళ్ళతో మనం కంపీట్ చేస్తున్నాం కాబట్టి చాలా కష్టం. మనం ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నాం. తర్వాత ఇప్పుడు కొన్ని ఐఏఎస్ పరీక్షలో అలహాబాద్ యూనివర్సిటీలో చదివితే మీరు ఐఏఎస్ పాస్ అవ్వగలరు, తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో చదివితే, తర్వాత ఒరిస్సాలో చదివితే మీరు ఒరిస్సాలో కటక్లో ఫేమస్ కాలేజ్ రావెన్ షా కాలేజ్, అక్కడ నుంచి చాలామంది ఐఏఎస్ వాళ్ళు వచ్చారు. తర్వాత ఐఐటీస్లో చదివితే ఐఏఎస్ వస్తుంది, ఏవేవో కొన్ని కాలేజెస్లో చదివితే మీరు ఐఏఎస్ పాస్ అవ్వగలరని అది కూడా ఉండేది. కానీ కష్టం అండి చెప్పడం మనం ఎక్కడ ఉంటాం ఏమిటో. బట్ మీరు టాపర్ అన్న సంగతి మీకు ఎలా తెలిసింది? అంటే అప్పట్లో ఇంత మీడియా లేదు, టీవీలు లేవు, అంత ఎక్స్పోజర్ లేదు దేనికి. సుబ్బారావు గారు నంబర్ 1 టాపర్ అని ఎలా తెలిసింది మీకు? అంటే అప్పుడు పేపర్లో పడే రిజల్ట్స్, కానీ పేపర్లో పడే ముందు రోజు సాయంత్రమే
ఢిల్లీలో యూపీఎస్సీ వాళ్ళు బోర్డు కట్టేసి చెప్పి ఉండేవాను. నేను అప్పుడు ఢిల్లీలో, నేను కాన్పూర్లో ఉండేవాను, ఐఐటీలో. అదే పరీక్ష రాసేసి కాన్పూర్కి వచ్చేసాను. నాకు సాయంత్రం 4 గంటలకంతగా యూపీఎస్సీ వాళ్ళు ఆ బోర్డులో కట్టుంటారు. రావు గారు నాకు ఫోన్ చేశారు ఓకే కాన్పూర్కి. ఆ ఫోన్లు కూడా అప్పుడు పలికేవి కాదు కదా, అవును, కాల్స్. trunk calls, STDs, ఆయన ఫోన్ చేయడం సరిగా వినపడకపోవడం, ఆయన ఏమో నాకేమిటి నువ్వు పాస్ అయ్యావని చెబుతున్నారా, ఫెయిల్ అయ్యావని చెబుతున్నారా, లేకపోతే ఏ ర్యాంక్ వస్తుందని చెబుతున్నా, నాకు సరిగా వినపడలేదు. ఒక నిమిషం 2 నిమిషాలు మాట్లాడాక నాకు అర్థమైంది అనమాట. ఆయన ఊరికే కంగ్రాచులేషన్స్ అంటున్నారు కానీ ఐ ఆల్వేస్ న్యూ యూ వుడ్ మేక్ ఇట్ అంటున్నారు కానీ ఏమిటో చెప్పట్లేదు. నాకే చెప్తున్నారు అర్థం కాలేదు. సరే ఈయన సరిగ్గా చెబితే బాగుండు, దేనికి కంగ్రాచులేషన్స్ అంటున్నారో, దేనికి ఐ థాట్ యూ వుడ్ మేక్ ఇట్ అంటున్నారు. తర్వాత నాకు 1.5 minutes అయ్యాక తెలిసింది అన్నమాట, యూ టాప్ ద లిస్ట్ అన్నారు. అది. సో వాట్ వేర్ యువర్ ఫీలింగ్స్ అండ్ దట్ పాయింట్ ఆఫ్ టైం? రావు గారు మీకు చెప్పగానే ఫస్ట్ ర్యాంకర్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, ఆల్ ఇండియా. అవునండి, అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ సర్టన్లీ, అండ్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇట్. తర్వాత ఏంటంటే మీకు చెప్పాను కదా, అప్పుడు ఐఐటీస్లో వెళ్ళి ఐఏఎస్ వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. నా ముందు ఐఐటి చదివి ఐఏఎస్కి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు మ్యాక్సిమం 2 ఉన్నారు. సో వాళ్ళు కూడా టాప్ చేయలేదు. అలహాబాద్లో చదవాలి, ఢిల్లీలో చదవాలి, ఒరిస్సాలో చదివితేనే నువ్వు ఐఏఎస్ వస్తావని నేను ఏదేదో ఐఐటీలో చదివేసి ఢిల్లీలో 6 నెలలు రావు గారి దగ్గర చదివేసి మొట్టమొదటిసారి రాయడం. ఇది ఐఏఎస్ టాపర్ అంటే కొంచెం I was elated, of course, but also very unexpected. But it's brilliant. ఏంటంటే ఏదో ఆ టైంలో అయిపోయిందిలేండి. అదే అంటున్నాను, మీరు చాలా హంబుల్గా చెప్తున్నారు కానీ యాజ్ ఐ సెడ్ నాకు అటు ఊహిస్తుంటేనే ఇప్పుడు అనిపిస్తుంది, బాబోయ్ అసలు అంత ఓపెన్ మార్కెట్లో అంత కాంపిటీషన్లో ఫస్ట్ ర్యాంక్ అంటే. అండ్ నాకు ఇంకొక విషయం తెలిసింది, మీకు అప్పుడు వచ్చిన మార్క్స్ ఇప్పటి వరకు ఆ రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేదంట, ఇది నిజమే? అలా కాదండి, ఏవో ప్రజలు చెప్పుకునే మాటలు కానీ ఇవి చాలా బేసిస్ ఉండదు. నేను రాసిన ఐఏఎస్ రాసినప్పటికీ ఇప్పటికీ 43 సంవత్సరాలు జరిగింది. నువ్వు ఎంత తేడా వచ్చినా 43 సంవత్సరాలు మార్క్స్ బ్రేక్ చేయడం అంటే అంత మార్క్స్. సిస్టమ్ మారింది కూడా, ఎగ్జామ్ సిస్టమ్ మారింది, మ్యాక్సిమం మార్క్స్ మారాయి. కానీ అప్పుడులో ఒక 5-6 సంవత్సరాల్లో ఇటుపక్క అటుపక్క చూస్తే అనుకుంటాను నాకు వచ్చిన మార్క్స్ అని. కానీ ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం కంపేర్ చేయడం కూడా మంచి, అది అంత అప్రోప్రియేట్ కాదండి. సో బేసికల్గా సుబ్బారావు గారు 72లో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక ఫస్ట్ జాబ్ వాజ్ ఇన్ ఐ థింక్ పార్వతీపురం సబ్ కలెక్టర్గా మీరు పోస్టింగ్. మీరు ఫీల్డ్లో కూడా చాలా తక్కువ పనిచేశారు నాకు తెలిసి, ఎక్కువ అంటే ఫీల్డ్లో. కొంతమంది చూసి నా బ్యాచ్మేట్స్ని కానీ నా టైంలో ఉన్న మిగిలిన ఐఏఎస్ ఆఫీసర్ని కానీ చూస్తే కొంచెం తక్కువగానే ఫీల్డ్లో తక్కువ చేశానండి. ఓకే, బట్ ఎక్స్పీరియన్సెస్తో పోలిస్తానండి ఫీల్డ్లో వర్క్ చేసిన దానికి, ఒక ఆఫీస్ సెటప్లో పక్కా ఒక సెక్రటేరియట్లో పనిచేసిన దానికి, అలాగే మీరు వరల్డ్ బ్యాంక్లో కూడా పనిచేశారు. సో అండ్ నౌ ఆర్బీఐ గవర్నర్. సో ఒక 4 డిఫరెంట్ స్ట్రాటా ఆఫ్ ఆపరేషన్స్. విచ్ వాజ్ ద థింగ్ దట్ యు రియలీ ఎంజాయ్డ్ ద మోస్ట్ అండ్ ద బెస్ట్ ఫేజ్ ఏదని మీరు అనుకుంటున్నారు? విచ్ అంటే యాజ్ అ పర్సన్, యాజ్ అన్ ఆఫీసర్ కదా, యాజ్ అ పర్సన్ యూ ఎంజాయ్డ్. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, వెన్ యూ లుక్ ఇన్ రియల్ టైమ్ ఇదే ఉద్యోగం దీంట్లో వచ్చి పడ్డాను అని అనుకోవచ్చు. కానీ వెన్ యూ లుక్ బ్యాక్ విత్ హైండ్ సైట్ వేరే పర్స్పెక్టివ్ వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఎవరికైనా తల్లికి పిల్ల పుడితే ఆ పిల్లని పెంచేటప్పుడు కష్టంగానే ఉంటుంది. తర్వాత పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయాక చిన్నతనం గురించి ఆలోచన గురించి చాలా హ్యాపీగా ఉంటుంది. అట్లాగే ఈ ఉద్యోగాలు కూడాను. ఇప్పుడు మీరు నా ఉద్యోగం అయిపోయి రిటైర్ అయిపోయాక అడుగుతున్నారు కాబట్టి మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ వాస్ ఇప్పుడు ఈ యారక్ బాటిలింగ్ ప్లాంట్స్ అని పెట్టామండి. అప్పుడు ఎన్టీఆర్ గారు చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడు మద్య నిషేధం అంటే నిషేధం పెట్టకముందు అందరు ఈ కల్తీ సారాలు అవి తాగేసి చాలామంది పోర్ పీపుల్ ఎఫెక్ట్ అయిపోతే వాళ్ళ ఆరోగ్య దెబ్బతింటున్నాయి, కొంతమంది చనిపోతున్నారు కూడాను. తాగే వాళ్ళని ఎలాగా ఆపలేము అంచారు, వాళ్ళకి అట్లీస్ట్ క్లీన్ డ్రింక్స్ ఇప్పించాలని అప్పుడేమో ఆయన పౌచెస్లో పెట్టి చేయాలని బాటిలింగ్ ప్లాంట్స్ పెట్టాలని చెప్పారు. వెతికి నన్ను అరక్ బాటిలింగ్ స్కీమ్కి అదే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్గా వేశారు. అదేమిటి, దానికి 10 నెలల్లో అది ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. 10 నెలల్లో మనకు అప్పుడు 24 జిల్లాలో ఎన్నో ఉండేవి, ఆ 24 జిల్లాల్లోనూ ఒక అరక్ బాటిలింగ్ ప్లాంట్ పెట్టి అది నడిపించి సరిగ్గా ఆ టైంకేమో ఈ అన్ని ప్రొడక్షన్లోకి వచ్చేటట్టు చూడాలి.
అది చేయగలిగిన పని, అదేం పెద్ద ఇంపాసిబుల్ కాదు. ఏమిటి ఇంపాసిబుల్ అంటే గవర్నమెంట్ రూల్స్ ఓకే. పాటిస్తూ అది ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. 10 నెలల్లో మీరు ప్రైవేట్ సెక్టర్లో ఉంటే ఒక కాంట్రాక్టర్ని పిలిచి నువ్వు కట్టేసే ఈ కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ ఇచ్చేయచ్చు. గవర్నమెంట్లో చేస్తున్నాం కాబట్టి దానికి అంతా పకడ్బందీగా చేయాలి. కాంట్రాక్ట్స్, టెండర్స్ అంతా, తర్వాత ఆడిట్స్ అవి ఉంటాయి. ఆ గవర్నమెంట్ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా పాటిస్తూ ఈ 10 నెలల్లో ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టమైన పనిగా అనిపించింది. అప్పుడు నాకు అనిపించింది ఇదేంటి ఈ ఉద్యోగంలో వచ్చి పడ్డాను, ఐఏఎస్ పాస్ అయిపోయి అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు చూస్తే చాలా ఫుల్ఫిల్లింగ్ అనేది. ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ అనమాట. మీరు అన్నట్టు ఇందాక కొన్నేమో ఫీల్డ్లో ఉద్యోగాలు, కొన్నేమో డెస్క్ దగ్గర చూసే ఉద్యోగం, ఇది అన్నీ కంబైన్ చేసింది. ప్లానింగ్, ఇంప్లిమెంటింగ్, ఎవాల్యుయేషన్ అన్ని విధాలుగా కాంబో ఆఫ్ ఎవ్రీథింగ్ 10 నెలలు చేశానండి. సరిగ్గా టైం చేసేసాము. చాలా అవరోధాలు వచ్చాయి. ఎన్టీఆర్ గారి ఆయనే కొన్ని ఎవరెవరు ఎమ్మెల్యేలు వచ్చి ఇలా ఇక్కడ తప్పు జరుగుతోంది, ఎమ్మెల్యే ల్యాండ్ అక్విజిషను ఎవరి దగ్గర ఇది సరిగ్గా రూల్స్ పాటించట్లేదు, వీళ్ళ భూమి కాక వాళ్ళ భూమి అడుగుతున్నారు, ఏవేవో చెప్పారు. ఆయనే చాలా ప్రశ్నలు వేసేవారు. ఆయనే చాలా ఏంటంటే ఈయనే మనకి టైం లిమిట్ పెట్టి ఈయనే అవరోధాలు కల్పిస్తున్నారే అన్నట్టుగా అనిపించేలాగా కూడా అడిగేవారు. కానీ తప్పదు కదా, ఆయన ముఖ్యమంత్రి, మనం ఏదో ఉద్యోగి చేయాలి కదా. కానీ ఇప్పుడు చూస్తే మటుకు చాలా ఫుల్ఫిల్లింగ్గా జరిగింది. ఎన్టీఆర్ గారు మోర్ దెన్ చీఫ్ మినిస్టర్, ఆయన యాజ్ అ పర్సన్ ఈజ్ అ వెరీ అగ్రెసివ్ మ్యాన్. అంటే ఆయన మాట తీరు కూడా చాలా భారీగా ఉంటుంటుంది. ఆ వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆయన మరీ అగ్రెసివ్గా అయిపోయి ఎప్పుడైనా మీతో హై టోన్లో ఆర్గ్యూ చేసి గట్టిగా మాట్లాడటం అలాంటివి ఏమైనా జరిగాయి? వెదర్ ఎనీ హై లెవెల్ ఆర్గ్యుమెంట్స్? లేదండి, ఆర్గ్యుమెంట్స్ జరిగేవి కాదు. కానీ ఆయన మాట్లాడే విధానం ఎలా ఉండేదంటే, నువ్వు ఇంక ఏం చెప్పినా నా ఆలోచన మారదు అన్నట్టుగా ఉండేదన్నమాట. సో ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియనేటెడ్ మ్యాన్. ఎక్స్ప్లెనేషన్ విని ఏదో చేద్దాం నాకు అనిపించింది. మిగిలిన వాళ్ళకి వేరేగా ఉంటుంది. ఆయనతో నాకు సంబంధం చాలా స్వల్పం చెప్పాలని. మిగిలిన వాళ్ళతో నా తోటి ఐఏఎస్ ఆఫీసర్స్తో కంపేర్ చేసి నాకు కొంచెం స్వల్పంగానే ఉండేది. కానీ నాకు అట్లా అనిపించింది అనమాట. ఈయన ఏదో ఒక ఆలోచనకు వచ్చేసారు, ఇది నా అభిప్రాయము, నేను అనుకుంటున్నాను, నువ్వేం చెప్పినా సరే ఇదే నేను అనుకుంటున్నట్టుగా ఉండేది అనమాట. కానీ ఆర్గ్యుమెంట్ చేసి. కానీ అప్పుడు ఎలా అనిపించేదండి? అంటే యు ఆర్ ఆల్సో యంగ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆబ్వియస్గా యంగ్ ఆఫీసర్గా మీకు అన్ని అరే నేను ఇంకా ఇది బాగా చేస్తా కదా, నాకు ఇంకా బాగా వచ్చు కదా, అరే నేను చెప్పేది ఎందుకు వినట్లేదు, ఈ టైప్ ఆఫ్ అంటే ఇప్పుడంటే ఓవర్ ద ఇయర్స్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుంటాయి. బట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఐఎమ్ షూర్ తప్పకుండానండి మనసు కష్టపడేది. ముఖ్యంగా నన్ను ఎంత అంటున్నారని కాదు, అయ్యో పని జరగట్లేదే, ఇవన్నీ అనవసరంగా ఇవన్నీ వస్తున్నాయి మధ్యలోనూ, ఇవన్నీ లేకపోతే పని ఇంకా ముందుకు చేసేసేవాళ్ళం కదా. ఓ పక్కనేమో 10 నెలల్లో అది చేయాలి, ఇవన్నీ అవాయిడబుల్ అబ్స్ట్రక్షన్స్ అనమాట. ఇవన్నీ లేకుండా ఉంటే ఇంకా తొందరగా జరిగిపోయేది అని అప్పుడు అనిపించేది అనమాట. అయితే స్టేట్ గవర్నమెంట్లో మీరు రకరకాల విధులు నిర్వర్తించారు. ఆ టైంలో మీరు 3 ముఖ్యమంత్రులు, ఎన్టీ రామారావు గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే చంద్రబాబు గారితో పనిచేశారు, చెన్నారెడ్డి గారితో కూడా పనిచేశారు. ఫైనాన్స్ మినిస్టర్స్ రోసయ్య గారితోనే, అలాగే అశోక్ గజపతి రాజు, చంద్రబాబు నాయుడు గారితో పనిచేశారు. సో ఇంతమందితో పనిచేస్తున్నప్పుడు విత్ హూమ్ యూ మోర్ కంఫర్టబుల్ అండి? ఎవరి దగ్గర నిజంగా చాలా కంఫర్ట్ లెవెల్స్ ఉండేవి, మీకు వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉండేది? ఎవరు అంటే ఒక పాయింట్ చెప్పగానే ఎస్ లెట్ us డూ ఇట్ టుగెదర్ అన్న కారణం అందరితోనూ నాకు బాగానే ఉండేవాడిని. అందరూ నన్ను గౌరవించేవాళ్ళు, నేను వాళ్ళని కూడా గౌరవించేవాళ్ళని, అందరితో కంఫర్టబుల్గా చెప్పాను. బట్ దట్ ఈస్ బీయింగ్ లిటిల్ డిప్లొమాటిక్. బట్ జనరలీ ఐఎమ్ షూర్ ఒకళ్ళతో ఇద్దరితో మీకు మంచి అండర్స్టాండింగ్ ఉండుండొచ్చు. యు ఆర్ మోర్ క్లోజ్ టు 1 or 2 people. అంటే చంద్రబాబు నాయుడు గారితో చాలా కాలం ఆయన ముఖ్యమంత్రి 5.5 సంవత్సరాలు ఫైనాన్స్ సెక్రటరీ చేశాను. ఆయన ముందు ఆర్థిక మంత్రిగాను, తర్వాత ముఖ్యమంత్రిగాను. చంద్రబాబు గారితో నేను ఆయనతో నా ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, ఏం చెప్పినా సరే ఆయన ఏమిటి నువ్వు అస్తమానం ఇలా నెగటివ్గా చెబుతావు అని కాకుండా గౌరవించేవాడు. ఏదో మనసులో ఏమనుకునేవారు ఆయన అస్తమాన సుబ్బారావు నెగటివ్గానే చెబుతాడని, కానీ బయటికి మటుకు పాపం ఎప్పుడు గౌరవించి మన్నించి మాట్లాడేవారు. ఓకే. అండ్ హౌ అబౌట్ ద ఫైనాన్స్ మినిస్టర్స్ అండి? రోసయ్య గారితో కానీ, అంటే నేను స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ అయ్యాక ముందు రోసయ్య గారు, అవును,
తర్వాత చంద్రబాబు గారు, ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాక అశోక్ గజపతి రాజు గారు. అయితే జనరల్గా స్టేట్ గవర్నమెంట్స్లో ఫైనాన్స్ సెక్రటరీ అంటే భయంకరమైన బాధ్యత, అంటే రాష్ట్ర పరంగా, ఎందుకంటే స్టేట్ బడ్జెట్స్ అలాగే ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ బడ్జెట్స్ వాటిని ప్రిపేర్ చేయటం, అలాగే స్టేట్లో ఏది అవసరం ఉంది, ఒక్కోసారి ఉపద్రవాలు కొన్ని ఉచ్చిపడుతుంటాయి నెత్తి మీద, ఒక్కోసారి అన్ఫోర్సిన్ ఎక్స్పెండిచర్స్ వస్తాయి, వీటన్నిటిని హ్యాండిల్ చేయటం, గవర్నమెంట్తో మళ్ళీ అక్కడ క్లాషెస్. సో వాజ్ ఇట్, హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? వెరీ ఛాలెంజింగ్. ఇప్పుడు నేను చేసిన ఉద్యోగాలు, ఐఏఎస్లో చేసిన ఉద్యోగాలన్నిటిలోకి స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు చేసిన ఉద్యోగం చాలా ఛాలెంజింగ్. ఎందుకంటే ఒక పక్కనేమో మనకి డబ్బు ఉండేది కాదు, ఒక పక్కనేమో అవసరాలు పెరుగుతూ పోయి ఉండేవి, ఒక పక్కనేమో మన పొలిటికల్ లీడర్షిప్, ముఖ్యమంత్రి గారు కానీ మిగిలిన మినిస్టర్స్ కానీ, వాళ్ళకేమిటి డబ్బు కావాలి, పనులు జరగాలి, మనం ఎంతసేపు మన డబ్బు లేరని చెబుతుంటే వాళ్ళు కూడా విసుక్కుంటారు. సో ఈ పరిస్థితుల మూలంగాను చాలా కష్టంగా ఉండేదన్నమాట. ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఓవర్ డ్రాఫ్ట్ నడిపితే, మనకి బ్యాంకులో డబ్బు లేకపోతే ఓవర్ డ్రాఫ్ట్, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారనమాట. 10 రోజులు కంటిన్యూస్గా ఓవర్ డ్రాఫ్ట్ ఉంటే మనకి స్టేట్ గవర్నమెంట్కి మన అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. స్టేట్ గవర్నమెంట్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. స్టేట్ గవర్నమెంట్ అకౌంట్ క్లోజ్ అయిపోవడం అంటే అది ఒక చాలా ఏంటంటే అన్యూజువల్ థింగ్ అనమాట. ఎప్పుడు అది జరిగితే పొలిటికల్గా చీఫ్ మినిస్టర్ గారికి, ఆయన గవర్నమెంట్కి దెబ్బ, ప్రొఫెషనల్గా ఫైనాన్స్ సెక్రటరీకి కూడా దెబ్బ. అలా జరగకుండా చూసుకోవడం, ఈ ప్రెషర్స్ అన్నిటి మధ్యలోనూ కూడా అలా జరగకుండా చూసుకోవడం కూడా చాలా కష్టంగా ఉండేది. మనం 9 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ అయితే 10వ రోజుకి ఎలాగో ఒకసారి బయటకు వచ్చి మళ్ళీ 10 రోజులు అలాగా టైం సంపాదించే చాలా కష్టంగా ఉండేది అప్పుడు. ఒక్కోసారి ముఖ్యమంత్రులు హామీలు ఇస్తూ ఉంటారు, ఒక జిల్లాకి వెళ్ళిపోయి మీరేం భయపడకండి, 10 కోట్లు జారీ చేస్తున్నాను, 50 కోట్లు ఇచ్చేస్తున్నాను. సో అలాంటి సందర్భాల్లో అంటే కనీసం కన్సల్ట్ కూడా చేయకుండా చేస్తానంటే మన దగ్గర ఉందా లేదా ప్రొవిజను, మనం ఇవ్వగలుగుతామా, ఆ సత్తా ఉందా లేదా అని ఆలోచించరు. అటువంటి టైమ్స్లో మీరు వాట్ యు డూ అండి? అంటే మీరు చెప్పింది కరెక్టే. నేను స్టేట్ గవర్నమెంట్లో ఫైనాన్స్ సెక్రటరీ చేశాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఫైనాన్స్ సెక్రటరీ చేశాను. స్టేట్ గవర్నమెంట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డిఫరెన్సెస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికైనా వెళ్ళి నేను ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు ఇచ్చేస్తున్నాను అని చెప్పడం కానీ, ఏదో పంజాబ్కి వెళ్ళి నేను 5,000 కోట్లు ఇచ్చేస్తున్నాను అని మనం ఎక్కువగా విన్నాం. ఎందుకంటే ఢిల్లీలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయన్నమాట. ఏదైనా ఫైనాన్షియల్ కమిట్మెంట్ చేయాలంటే దానికి ముందు ఫైనాన్స్ మినిస్ట్రీ, తర్వాత కమిటీ ఆఫ్ సెక్రటరీస్, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్, తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ని బట్టి క్యాబినెట్ అన్ని చాలా సిస్టమ్స్ ఉన్నాయి. అవి ఉంటే కానీ అది జరగదన్నమాట. కానీ స్టేట్ గవర్నమెంట్లో కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కానీ ఇవి ఎక్కువ ఒకప్పుడు వాటిని కంప్లై చేయకుండా చీఫ్ మినిస్టర్ గారు వెళ్ళి చెప్పడం, ఏదో ఒక జిల్లాకి వెళ్ళి ఇక్కడ నేను ఈ బ్రిడ్జ్కి కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ డబ్బు ఇస్తున్నాను అని చెప్పేస్తే అది వచ్చి మనకు ఫైనాన్స్ సెక్రటరీ గారు డబ్బు చూపెట్టాలన్నమాట. అది కొంచెం కష్టంగానే ఉండేది. దానికి ఏదో తిక్కమక్కలు పడి వేరే చోట తగ్గించి ఇది చూపెట్టడము, లేకపోతే ముందు కొంచెం ప్రొవిజన్ చూపెట్టి వచ్చే సంవత్సరం బడ్జెట్లో చూపెట్టడం, అటువంటివి ఏవో చేసేవాళ్ళు. బట్ ఎప్పుడు కూర్చొని చెప్పేవారు కదా? తప్పకుండా చెప్పేవాళ్ళు. చేయకండి సార్, కనీసం మాకు ఒక మాట ఇన్ఫార్మ్ చేయండి. ప్రతిరోజు చెప్పేవాళ్ళు అండి, అవకాశం ఉన్నప్పుడు అలా చెప్పేవాళ్ళం. అంటే నేను ఒక ఆర్థిక మంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి గారు అని కాదు, ఇది అందరూ చేస్తుంది, అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నది. జనరల్గానండి ఈ మధ్య బాగా మీడియా బాగా యాక్టివ్ అవ్వటం వల్ల, ఎనర్జెటిక్ అవ్వటం వల్ల ప్రజల్లో కూడా అవేర్నెస్ రకరకాలుగా పెరిగిపోయింది. అండ్ ఒక గత 15-20 ఏళ్ళుగా బ్యూరోక్రాట్స్ మీద ఒక వెరీ బ్యాడ్ ఒపీనియన్ ఉంది జనాలకి. అంటే దే ఆర్ మోస్ట్ కరప్ట్ ఆఫీసర్స్, బ్యూరోక్రసీ అంటేనే కరప్షన్ సినానిమ్గా మాట్లాడుతున్నారు. బ్యూరోక్రాట్స్ అండ్ పొలిటీషియన్స్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెన్ ఇట్ కమ్స్ టు కరప్షన్ అంటారు. సో దీన్ని మీరు ఏ రకంగా అర్థం చేసుకుంటారు? అండ్ ఆ రోజుల్లో ఎలా ఉండేది వెన్ యువర్ ఆల్ యువర్ నాట్? అంటే ఆ రోజులు ఈ రోజులు కంపేర్ చేయడానికి నాకు అంత అనుభవం లేదండి. కానీ ఒక మాట మటుకు ఒప్పుకోవాలి, దేర్ ఈస్ కరప్షన్ వేసి. ఒకప్పుడు ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్స్లో కరప్షన్ ఉండదు, ఈయన ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఈయన కరప్ట్ కాదు అన్న ముద్ర ఉండేది. ఇప్పుడు అదేం లేదు కదా. ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా పెద్ద హై లెవెల్లో కరప్షన్కి పట్టుపడే వాళ్ళు ఉన్నారు.
పట్టుబడకుండా ఈయన కరప్ట్ అని తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే కానీ మనం ఒకటి గమనించాలండి, ఎవరైతే కరప్షన్ ఉందో ఆ కరప్ట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి మీడియాలోనూ అక్కడ బయటకు వస్తుంది. కానీ లార్జ్ మెజారిటీ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ క్లీన్, కమిటెడ్, ఎఫిషియెంట్ అండ్ కాంపిటెంట్. వాళ్ళ గురించి మీడియాలో రాదు, అది న్యూస్ కాదు, అది న్యూస్ కాదు. కాబట్టి అంచేత ప్రజల పర్సెప్షన్ ఏమిటి, ఈ ఎవరైతే కరప్ట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారానే ఈ పర్సెప్షన్ షేప్ అవుతుంది అనమాట. నేను ఒప్పుకున్నాను కరప్షన్ పెరిగిందని చెప్పేసి, కానీ అందరూ కరప్ట్, ఐఏఎస్ వాళ్ళందరూ వాళ్ళు ఏం పనికిరాని వాళ్ళు అనుకోవడం మటుకు ఐ డోంట్ అగ్రీ. బికాజ్ దెర్ ఆర్ వెరీ మెనీ కమిటెడ్ ఆఫీసర్స్, efficient, competent, and who go to a great length to perform public duty. అయితే ఇంకొక విషయం అండి, జనరల్గా బ్యూరోక్రాట్స్ కష్టపడి చదివి ఎగ్జామ్ పాస్ అయ్యి ఎంతో నాలెడ్జ్తోని వాళ్ళు ఒక ఆఫీసర్గా అయ్యి ఒక స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు, అందులో ఉన్న రకరకాల డిపార్ట్మెంట్స్లో విధులు నిర్వర్తిస్తూ ఒక స్థితికి స్థాయికి వస్తుంటారు. బట్ 5 ఏళ్లకు ఒకసారి మారుతున్న గవర్నమెంట్లు, ఆ రాజకీయ నాయకులు, ప్రధానమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, వాళ్ళ మాటలు వినాల్సి వచ్చే ఒక పరిస్థితి చాలా సందర్భాల్లో వస్తుంటుంది. దో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నోట్ ఈవెన్ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్ ఆల్సో, దే కమాండ్ ద బ్యూరోక్రాట్స్. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడన్నా మీరు వ్యక్తిగతంగా ఫేస్ చేశారా? తప్పకుండా చెప్పడంలో తప్పు లేదండి. ఆయన పొలిటికల్గా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు, మినిస్టర్ అయ్యారు, ఆయన ఉద్దేశం చెప్పడంలో తప్పు లేదు. అది చెప్పే విధానంలో ఉంటుంది కూడా కదా. సో ఎవరైతే మినిస్టర్ అన్నారో ఆయన చెప్పేదేదో మనం రెస్పెక్ట్ఫుల్గా వినాలి. మనకి ఏమైనా డిఫరెన్స్ ఉంటే అది మనం అడ్వైస్ చేయాలి. అది ఆయన డెసిషన్ తీసుకున్నాక అది ఇంప్లిమెంట్ చేయాలి. ఏ సందర్భంలో మనం ఇంప్లిమెంట్ చేయము. మినిస్టర్ గారు డెసిషన్ తీసుకున్నది ఇల్లీగల్ అయిన ఆర్ మనకి తెలిసి ఏదో కరప్షన్ ఉందని చెప్పేసి తెలిస్తే కూడా అప్పుడు అటువంటి సందర్భాల్లో మనం ఇంప్లిమెంట్ చేయము, మనం డిసెంట్ చేయొచ్చు. కానీ నేను ఒప్పుకోను మీరు అన్నదానికి. ఇలా డిసెంట్ చేసిన సందర్భం ఏమైనా ఉందా? వెన్ యూ డూ ఎవర్ ఫేస్ అంటే ఏదో ఒక ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది, యూ సెన్స్ ఇట్ అండ్ యూ సే నో ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ అని, ఎప్పుడైనా అలాంటిది ఏమన్నా? ఇల్లీగల్ యాక్టివిటీ అన్నది ఏం జరగలేదు, కానీ ఇర్రెగ్యులర్ యాక్టివిటీ అది జరిగినప్పుడు నేను చెప్పాను, ఇది నా వల్ల కారణం, నేను చేయను అని చెప్పేశాను. అప్పుడు అలాంటి సందర్భంలో మీరు ఎదుర్కొన్న ఇష్యూస్ అంటే అది పర్సనాలిటీస్ని బట్టి ఉంటుందండి. అటుపక్క చీఫ్ అంటే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయటం, వేరే డిపార్ట్మెంట్స్లో వేసేయటం, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయండి, తప్పదు. ఎప్పుడన్నా అనిపిస్తుందండి అనవసరంగా వచ్చాను, అనవసరంగా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను, ఐ షుడెంట్ హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అని ఎప్పుడైనా అనిపిస్తుంటుందా? అంటే ఐఏఎస్లో ఎందుకు వచ్చాను అనిపించేది కాదు, కానీ ఇవన్నీ ఇటువంటి డిఫరెన్సెస్, ఇష్యూస్, కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఉంటే బాగుండేది అనిపించేది. బట్ నెవర్ ఎవర్ యూ ఫెల్ట్ ఇటువంటి జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా ఏంటబ్బా ఈ తలనొప్పులు, అసలు ఎందుకు వచ్చాను, హాయిగా ప్రశాంతంగా నేను కూడా ఏదో చేసుకొని ఏ ఉద్యోగంలో ఆ ఉద్యోగ కష్ట సుఖాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఐఏఎస్లో ఉంటే ఏదో యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిపోతే బాగుండేది కదా, అక్కడ చక్కగా రోజు పాఠాలు చెప్పుకోవడం, రీసెర్చ్ చేసుకోవడం. కానీ యూనివర్సిటీ ప్రొఫెసర్ని అడిగిన వాళ్ళకున్న గొడవలు వాళ్ళకే ఉంటాయి. అంచేత ఏ ఉద్యోగంలోనూ కష్ట సుఖాలు లేకుండా లేదు, ఉండవు. బట్ దిస్ ఇస్ అ బిగ్గర్ స్పెక్ట్రమ్ అండ్ యూ నీడ్ టు డీల్ విత్ మెనీ పీపుల్ దట్ ఈస్ ట్రూ అట్ ఎ టైమ్. అంటే అనవసరంగా ఎందుకు వచ్చి పడ్డాను ఈ ఉద్యోగంలో, ఈ ఐఏఎస్లో అనిపించలేదు, ఎందుకు వచ్చి పడ్డాను ఈ ఉద్యోగంలో అనిపించింది. అలాగనిపించిందా? ఓకే ఓకే సార్. జనరల్గా ఏంటంటే ఎంత ఉన్నత స్థాయికి మనం వెళ్ళినా కూడా, ఎన్నెన్ని గొప్ప గొప్ప పొజిషన్స్ చూసినా కూడా, హ్యాపీనెస్ మూడ్స్ ఉన్న టైమ్స్ కూడా ఉన్నా కూడా, ఎప్పుడో ఒకసారి మనసు చివుక్కుమంటుంది, ఒక బాధ కలుగుతుంది, ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది, వై డిడ్ దిస్ హ్యాపెన్ టు మీ అని, నాకే ఎందుకు జరగాలని. ఆ సమయంలో మీరు మీ ఇమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందండి? తప్పకుండా. అంటే మీరు ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నారు. ప్రొఫెషనల్గా నాకు కూడా ఇది అంటే ఐఎమ్ నాట్ గెటింగ్ మై డ్యూ, ఐఎమ్ నాట్ గెటింగ్ ద పోస్టింగ్ ఐ డిజర్వ్ అనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి నాకు కూడాను. అంచేత అప్పుడు కొంచెం కష్టంగానే ఉండేది, ఎందుకు నాకు ఇలా జరుగుతోంది, నేనేమి మిగిలిన వాళ్ళకంటే తక్కువ ఏం చేయలేదు కదా, ఐఎమ్ ఆల్సో కాంపిటెంట్, ఎవళ్ళు చెప్పలేరు నువ్వు కాంపిటెంట్ కాదని, నువ్వు సిన్సియర్ కాదని,
ఎందుకు నాకు ప్రమోషన్ కానీ పలానా పోస్టింగ్ కానీ రావటం నేను అనిపించే టైమ్స్ ఉన్నాయి. కానీ ఏం చేస్తాం సర్వీస్లో ఉన్నప్పుడు, అది మనసులో పెట్టుకుని ఓకే ఐ విల్ ట్రై మై బెస్ట్, సర్కమ్స్టాన్సెస్ విల్ ఇంప్రూవ్ అండ్ మై టర్న్ విల్ కమ్ అనుకుని ముందుకు సాగిపోవడమే. అంటే యూ యూస్ టు మీకు మీరే కరేజ్ ఇట్లా సెల్ఫ్ మోటివేషన్ తెచ్చుకొని అండర్ ట్రయింగ్ సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు అన్ని మనకి అనుకున్నట్టుగా జరిగిపోతుంటే మోటివేషన్ దానంతా అదే వస్తుంది. మోటివేషన్ ఈస్ రిక్వైర్డ్ వెన్ యూర్ డౌన్ ఇన్ ద డంప్స్ కదా, అటువంటప్పుడు యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. బట్ ఎప్పుడు కూడా చాలా బాధపడి అంటే ఫర్ లాంగ్ పీరియడ్ డిప్రెస్డ్గా ఫీల్ అయిన సందర్భాలు అలాంటివి ఎప్పుడు ఇలా జరగలేదు? అంటే మీరు ఎప్పుడైనా కన్నీళ్ళు పెట్టుకున్నారా? కన్నీళ్లు పెట్టుకుని ఏడవడం అంత జరగలేదు. లోపల కన్నీళ్ళు కూడా ఉంటాయి కదండి. కొందరికి బయటకు వస్తాయి, కొందరికి లోపల వస్తాయి. అటువంటి కష్టాలు వచ్చిన టైంలో ఉన్నాయి. మీ ఆవిడ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్. వెరీ డు మీట్ హర్ ఫస్ట్? ఎక్కడ కలిశారు? ఎట్లా హౌ డిడ్ దిస్ మ్యారేజ్ హ్యాపెన్? అంటే నేను 72 బ్యాచ్ అండి, ఆవిడ 75 బ్యాచ్. ఆవిడప్పుడు విజయవాడలో ట్రైనింగ్ అయ్యేది అసిస్టెంట్ కలెక్టర్గానే. నేను అప్పుడు శ్రీకాకుళంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ SFTA ఉండేవాడిని. నేను 1975 మాట్లాడుతున్నాను అనమాట. అప్పుడు నేను ఏదో అలా హైదరాబాద్ వెళ్తూ విజయవాడలో ఆగడం అది జరిగేది. ఆవిడని కలిశాను. తర్వాత ఓకే. సో మీకు ఇద్దరు పిల్లలు, ముగ్గురు, ఎంత నలుగురు మనవాళ్ళు? ఇద్దరు, ఒక మనవడు ఒక మనవరాలు. మీ బుక్లో ఒకటి మెన్షన్ చేశారు, ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ హ్యాపీ దట్ ఐ రోట్ దిస్ బుక్ అని. మోర్ దెన్ ఎనీథింగ్ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చేది, స్ట్రెంగ్త్ నాకు ఇచ్చేది నా కోడళ్ళు ఇద్దరు అని మెన్షన్ చేశారు. బికాస్ ఐ నెవర్ హ్యాడ్ డాటర్స్ అని. అంటే ఎప్పుడైనా మీరు అనుకున్నారా ఆడపిల్లలు లేరే నాకు అని? అంతగా అనుకున్నారు? ఎందుకంటే బుక్లో అంత ప్రస్ఫుటంగా మెన్షన్ చేశారంటే. అలాగే అనుకోలేదు, కానీ వీళ్ళు తర్వాత మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక దే కేమ్ ఇన్ టు అవర్ లైఫ్ అండ్ దెన్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ద ప్లెషర్ అండ్ ద జాయ్ అండ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యావింగ్ అ గర్ల్. అంటే నాకు అమ్మాయి లేరన్న అనిపించలే ఎప్పుడూను, కానీ వీళ్ళు వచ్చాక అమ్మాయిలు ఉంటే ఎటువంటి జాయ్ హ్యాపీనెస్ వస్తుందో అది ఐ ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఇట్ వాజ్ ఫన్. వరల్డ్ బ్యాంక్లో చేశారండి మీరు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో చేయటం ఒక ఎత్తు, బట్ వరల్డ్ బ్యాంక్ అన్నది ఇట్స్ అ టోటల్ డిఫరెంట్ స్పెక్ట్రమ్. హౌ వాజ్ ఎక్స్పీరియన్స్ దేర్ అండి? ఎంత డిఫరెన్స్ ఉంది దానికి దీనికి? చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒకటేంటంటే స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ పనిచేసినప్పుడు IAS ఆఫీసర్గా యూ టేక్ డెసిషన్స్, యూ ఇంప్లిమెంట్ దెమ్. సో మనం ఏం చేసినామో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అది ఉండేది. కానీ వరల్డ్ బ్యాంక్లో ఏమిటి, లార్జ్లీ అడ్వైజరీ. మిగిలిన వాళ్ళకి ప్రాజెక్ట్స్ మీద కానీ లేకపోతే వాళ్ళ పాలసీస్ మీద కానీ అడ్వైస్ ఇవ్వడం, అది వాళ్ళ ఉద్యోగం. అది వేరే విధానమైన ఉద్యోగం. కానీ వరల్డ్ బ్యాంక్లో ఒకటి ఐ లెర్న్డ్ అ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన దేశం, మన రాష్ట్రం చూశాను, కానీ నేను మిగిలిన దేశాలు, ముఖ్యంగా నేను ఆఫ్రికా దేశాల మీద పనిచేసేవాడిని. తర్వాత ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికాలో ఎథియోపియా, కీనియా, తర్వాత టాంజానియా, వాటి మీద పనిచేసేవాడిని. ఈస్ట్ ఏషియాలోనేమో వియట్నాం, లావోస్, చైనా, వాటి మీద పనిచేసేవాడిని. కంబోడియా, PNG, పపువా న్యూ గిని ఐలాండ్స్, వాటి మీద. సో మిగిలిన ఏ దేశం చూస్తే ఆ దేశంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. మనం అవి అర్థం చేసుకుని వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడంలో చాలా అండర్స్టాండింగ్ కావాల్సి వచ్చేది, చాలా కాంపిటెన్స్ కావాల్సి వచ్చేది, చాలా టాక్ట్ కావాల్సి వచ్చేది, చాలా ఫుల్ఫిల్మెంట్ కూడా. కరెక్ట్. సో అది ఒకదండి. రెండోది వరల్డ్ బ్యాంక్లో వచ్చేది నేను చూసిన ఏమంటే చాలా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఇండియాలో పనిచేసినప్పుడు మన రాష్ట్రంలో పనిచేస్తే ఇక్కడ కూడా మిగిలిన రాష్ట్రాల నుంచి వచ్చిన IAS ఆఫీసర్స్ ఉండేవారు. వాళ్ళతో పరిచయం అంటే యూ లెర్న్ సంథింగ్. ఢిల్లీలో పనిచేస్తే ఇట్స్ ఎ లార్జర్ అరీనా, కాబట్టి యూ లెర్న్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ వాళ్ళ ఆఫీసర్స్తో. వరల్డ్ బ్యాంక్లో ఏంటంటే పీపుల్ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కంట్రీస్. మీరు ఒక గ్లోబల్ ఎక్స్పీరియన్స్, గ్లోబల్ ఇంటరాక్షన్. మీరు ఎక్కడైనా యూ గో టు అ కంట్రీ ఆన్ ఎ మిషన్, అందరూ కలిసి రాత్రి ఏదో డిన్నర్కి వెళ్ళామనుకోండి, ఒక ఆయన హంగరీ నుంచి ఉంటాడు, ఒక ఆయన కంబోడియా నుంచి ఉంటాడు, ఒక ఆయన ఏమో అర్జెంటీనా నుంచి ఉంటాడు, ఒక ఆవిడేమో ఫ్రాన్స్ నుంచి ఉంటుంది.
అందరం కలిసి Yeah. మాట్లాడుకుంటే దట్స్ అ వెరీ మైండ్ ఎక్స్పాండింగ్ ఎక్స్పీరియన్స్. సో వరల్డ్ బ్యాంక్ వాస్ వెరీ ఫుల్ఫిల్లింగ్ అండ్ వెరీ మైండ్ ఎక్స్పాండింగ్ ఇన్ మెనీ వేస్. ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత ఒకసారి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంటుందండి? అంటే ఈ స్టేట్లో పనిచేశారు, సెంట్రల్లో పనిచేశారు, వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, అండ్ యు ఆర్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎకానమిస్ట్స్. ఇటువంటివన్నీ మీరు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వింటున్నప్పుడు, మీ గురించి పేపర్లో వస్తున్నప్పుడు, ఆబ్వియస్గా యూల్ ఫీల్ వెరీ నైస్ అబౌట్, బట్ వాట్ ఎల్స్ యూ ఫీల్? ఐ ఆల్సో ఫీల్ ఏంటంటే ఏదో నాకు అవకాశాలు వచ్చాయి, ఏదో స్తోమత ఉందేమో, కొంత ఐఏఎస్ పాస్ అవకాశాలు వచ్చాయి కాబట్టి ఉద్యోగం చేసి కొన్ని బాధ్యతలు నిర్వర్తించడానికి అవకాశం దొరికింది. కానీ ఏదో నేనే పెద్ద అందరికంటే టాప్ మోస్ట్ ఎకానమిస్ట్ అనుకోవడం అది కొంచెం ఎబ్బెట్టుగానే ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో చాలామంది ఉన్నారు, ఎస్పెషల్లీ నాకు చిన్నపిల్లల్ని, ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళని చూసినా, మీకంటే చిన్నపిల్లల్ని చూసినా నాకు అనిపిస్తుంది ఎనామస్ అమౌంట్ ఆఫ్ టాలెంట్, కాంపిటెన్స్, అవేర్నెస్, అది కమిట్మెంట్ కూడా. ఇప్పుడు ఏంటంటే మా వయసు వాళ్ళు అనుకుంటారు మేమేదో గొప్ప పనులు చేసాం, చాలా కమిటెడ్, కానీ ఇప్పుడున్న చిన్నపిల్లలకి కమిట్మెంట్ లేదు. ఐ సీ అ లాట్ ఆఫ్ కమిట్మెంట్. సో నాకు అది అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏదో నాకు అవకాశం వచ్చింది కాబట్టి కొన్ని ఉద్యోగాలు చేసే బాధ్యతలు, అదృష్టం కలిగింది. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. 2008 to 2013 మీరు ఆర్బీఐ గవర్నర్ ఉన్నప్పుడే మీరు ఆన్లైన్ ద్వారా చాలా బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అసలు మీ హయాంలోనే ఎక్కువ జరిగాయి. ఈ ఐఎంపిఎస్, ఇంకా ఎన్ఈఎఫ్టీ, ఇవన్నీ వాట్ ఎవర్ నౌ ఇట్స్ బికమ్, లైఫ్ హెస్ బికమ్ సో ఈజియర్. యూ సిట్ ఎట్ హోమ్ అండ్ యూ మేక్. నేను 2008లో గవర్నర్గా జాయిన్ అప్పుడు ఎప్పుడు ఇంకా మొట్టమొదటి హౌస్ స్టేషన్ చెక్స్ చాలా టైం పడుతుంది, నెలకంటే ఎక్కువ అవుతుంది, ఇలా తగ్గించాలని. అలాంటి నేను గవర్నర్గా ఫినిష్ చేసేసరికి 2013లో చాలామంది చెక్స్ అంటే కూడా తెలియదు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఇప్పుడు 25, 26 ఏళ్ళు ఉన్న వాళ్ళకి చెక్స్ అంటే ఏమిటో కూడా తెలియదు అనమాట. అటువంటి పరిస్థితికి వచ్చేసాం. దట్స్ ట్రిబ్యూట్ టు ద టెక్నాలజీ. బట్ యాజ్ అ పర్సన్ మీరు ఎంతవరకు కనెక్టెడ్ అండి? హౌ మచ్ ఆర్ యూ ఆన్ ఫేస్బుక్? ఫేస్బుక్ అది నేను పెద్దగా చూడనండి. టు ది ఎక్స్టెంట్ నెసెసరీ నేను ఐఎమ్ ఆన్లైన్, బట్ ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ ఇస్ అడిక్టెడ్ టు ది కంప్యూటర్ ఆర్ టు ఇంటర్నెట్. అయితే ఆర్బీఐ గవర్నర్స్గా చేసిన కొంతమంది రాజకీయాల వైపు వెళ్ళారు, కొంతమంది మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, రంగరాజన్ గారు గవర్నర్ అయ్యారు. సో మీరేంటి, సుబ్బారావు గారు ఏం కాబోతున్నారు? నేను అకాడమిక్స్లోకి వచ్చానండి. ఇప్పుడు గవర్నర్గా లాస్ట్ 6 monthsలో నేను పుస్తకంలో కూడా రాశాను. నేను మన్మోహన్ సింగ్ గారి దగ్గర సెలవు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన అన్నారు నాతో, నీకు ఏమన్నా కావాలంటే గవర్నమెంట్లో చెప్పు, నేను ఇస్తానని. నేను అప్పటికే డిసైడ్ చేశాను, 40 సంవత్సరాలు ఈ గవర్నమెంట్లో పనిచేసి నేను ఇచ్చిన దానికంటే పుచ్చుకున్నది ఎక్కువ ఉంది. తర్వాత కొన్నాళ్ళు ఇంకా రిటైర్ అయిపోయాక ప్రైవేట్ సిటిజన్గా నేను ఏం చేయాలో అలాగే బతకాలనుకున్నాను. కానీ ఆయన మొహం ముందు చెప్తే బాగుండదని చెప్పి తప్పకుండా సరే ఏమన్నా అవసరం ఉంటే మీ దగ్గరికి వస్తాను. మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఆయన పదవి విరమణ చేసి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను తర్వాత ఏవైతే చాలా ఆఫర్స్ వచ్చాయి, కానీ నేను ముఖ్యంగా అకాడమిక్స్లో ఉండాలని చెప్పి అందుకని సింగపూర్లో యూనివర్సిటీలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాను. అంటే మీకు అసలు ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే ఓకే చూద్దాంలే అని అనుకుంటున్నారు? అట్లీస్ట్ భవిష్యత్తులో కూడా ఏమన్నా ఒక ఇన్ కేస్ ఎనిబడి ఆస్క్. నాకు అది హైపోథెటికల్ క్వశ్చన్ అని, నాకు తెలుగులో దానికి ఏమంటారో తెలియదు, హైపోథెటికల్ క్వశ్చన్ అని. కానీ బట్ చంద్రబాబు గారు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారని విన్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మీలాంటి ఆర్థికవేత్తలు అవసరం ఇప్పుడున్న వాళ్ళ క్రైసిస్ టైంలో. బికాజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్ ఫేసింగ్, ఐ మీన్ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ విషయం కావచ్చు, రకరకాల విషయాల్లో కావచ్చు, ఒక పగడ్బందీ ఎకనామికల్ ప్లాన్ అయితే ఉండాలి, ఫిజికల్ ప్లాన్ అయితే ఉండాలి. దానికోసం ఐ హర్డ్ దట్ హీ సీకింగ్ యువర్ హెల్ప్. చంద్రబాబు నాయుడు గారికి ఆయన చాలా తెలివైన వ్యక్తి, ఆయనకి అపారమైన అనుభవం ఉంది, ఆయన దగ్గర చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. నేను వెళ్ళి ఏదో పెద్దగా చేసేసేది ఏం లేదు. దానికి ఎకనామిక్ ప్లాన్స్, దానికి ఆలోచనలు, దానికి ఏం అభిప్రాయాలు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఐఎమ్ ష్యూర్ దట్ హీ విల్ డూ వాట్ ఎవర్ ఇస్ నెసెసరీ. బట్ మీరు హైపోథెటికల్ అనుకున్నా సరే, ఇన్ కేస్ మీకు అటువంటి ఏమైనా ప్రపోజల్ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా, చేయరా? అప్పుడు పరిస్థితిని బట్టి ఉంటుందండి. అంటే నేను కూడా చాలా కమిట్మెంట్స్ చేసి ఉన్నాను కదా. ఇప్పుడు ఏదో ఇంటర్నేషనల్గా కొన్ని యూనివర్సిటీస్తో పనిచేస్తున్నాను. సింగపూర్లోనే ఉన్నాను, కానీ కొన్ని అమెరికన్ యూనివర్సిటీస్తో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అవి చేస్తున్నాను.
దానికి కొన్ని ఒకసారి 2 సంవత్సరాల ముందు వరకు కమిట్మెంట్స్ ఉన్నాయి. దాన్ని బట్టి చూసి ఆలోచించాలి. సో 2 క్వశ్చన్స్ అడుగుతానండి. మోస్ట్ బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ కెరియర్ ఏమైనా గుర్తుందా మీకు? అలాగే మోస్ట్ చెరిష్డ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా గుర్తుందా? 2 చెప్పండి. బిట్టర్ అంటే మీరు ఇలా ఇంటర్వ్యూలు అడిగితే గబుక్కుని చెప్పడం కష్టం. బిట్టర్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఖమ్మంలో కలెక్టర్గా చేసినప్పుడు అప్పుడు 9 నెలల్లోనే ఈ ట్రైబల్స్ ల్యాండ్స్ లోన్స్ అవన్నీ చూస్తూ ఉంటే అంతా నేను ముందు వెనక చూడకుండా ఈ కమోషన్ ఏదో తెచ్చేస్తున్నాను అని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ వారు నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు అది కొంచెం బెటర్గానే ఫీల్ అయ్యాను తప్పకుండాను. ఐ కాంట్ సే ఇఫ్ ఇట్స్ ద బెటరెస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు అన్నారు మోస్ట్ బెటర్ ఎక్స్పీరియన్స్ అని నేను కొంచెం ఆలోచిస్తే కానీ చెప్పలేను. కానీ దట్ వాజ్ వన్ ఆఫ్ దోస్. ఇట్ వాస్ పెయిన్ఫుల్. దెన్ ఆల్సో సమ్టైమ్స్ రికగ్నిషన్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా సంవత్సరం చేశాక నువ్వు ఆర్బీఐ గవర్నర్గా వెళ్ళు అన్నప్పుడు కూడా దట్స్ అ రివార్డ్ ఫర్ పర్ఫార్మెన్స్. చాలామంది క్యాండిడేట్స్ ఉన్నారు అప్పుడు గవర్నర్ అవగానే స్తోమత ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఎక్స్పర్టీస్ ఉన్నవాళ్ళు. వాళ్ళందరిలోనూ ఉంచి నన్ను ఫైనాన్స్ గవర్నర్గా వెళ్ళంటే దట్ వాజ్ అ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అయితే మీరు బుక్ రాస్తున్నాను అని అనుకున్నప్పుడు అంటే మీకు వచ్చిన థాట్ని మీరు ఎంతమందితో షేర్ చేసుకున్నారా? ఎవరితో అయినా షేర్ చేసుకున్నారా? ఎస్పెషల్లీ నేను ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారితో కానీ లేకపోతే మన్మోహన్ సింగ్ గారితో కానీ చెప్పారా నేను బుక్ రాస్తాను రాయబోతున్నాను? లేదండి, చెప్పలేదు. మా ఆవిడకి చెప్పాను, తర్వాత ఏదో కొంతమంది ఫ్రెండ్స్కి చెప్పాను, అంటే దగ్గర ఉన్న ఫ్రెండ్స్కి. అంటే చాలామంది అడుగుతున్నారు అన్నమాట నువ్వు సింగపూర్లో ఏం చేస్తావు అని చెప్పేసి. సింగపూర్లో ఒక సంవత్సరం అంటే 6 నెలలు కూర్చుని పుస్తకం రాశాను. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు నువ్వేం చేస్తున్నావు అంటే నేను పుస్తకం రాస్తున్నానండి అని చెప్పేవాడు. అవకాశం వచ్చింది కాబట్టి చెప్పడమే కానీ నేను కల్పించుకొని నేను ఇదిగో బుక్ రాసేస్తున్నానని చెప్పలేదు. ఏదో ఆర్బీఐలో కొంతమంది తెలుసున్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అది సేకరించాలి కాబట్టి వాళ్ళని అడిగాము. వాళ్ళు పాపం చాలా అభిమానంగా నాకు సపోర్ట్ చేశారు. అయితే మీరు బుక్ రాసిన తర్వాత బుక్ తీసుకొని మీరు చిదంబరం గారి దగ్గరికి వెళ్ళారు, ఫోర్వర్డ్ రాయమన్నారు. అందులో ఎక్కువ మీరు చిదంబరం గారిని క్రిటిసైజ్ చేస్తున్న బుక్ అంతా ఉంది. ఎక్కువగా మీరు యువర్ టెల్లింగ్ చిదంబరం గారు అలా చేశారు, చిదంబరం గారు ఇలా చేశారు అని బుక్ నిండా మోస్ట్లీ అదే ఉంది. అది చదివి కూడా ఆయన చాలా సంతోషంగా మీకు ఫోర్వర్డ్ ఎలా రాశారండి? మొదట ఒక విషయం అండి, ఏదో బుక్లో అంతా చిదంబరం గారికి నాకు ఉన్న డిఫరెన్సెస్ అని కూడా అది కూడా కరెక్ట్ కాదు. ఏవైతే నాకు గవర్నమెంట్లో డిఫరెన్సెస్ ఉన్నాయో అది మాక్సిమం 15 పేజెస్. 300 పేజీల బుక్లో 15 పేజీలే డిఫరెన్సెస్ గురించి. ఈ మీడియా వాళ్ళు ఏదో అది స్ప్లాష్ చేసేసారు కాబట్టి నా బుక్ అంతా అదే అనుకున్నాను. అవును, ఇట్ వాస్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. ఇందాక మీరు చెప్పినట్టు రెండో విషయం ఏంటంటే పేపర్స్ హెడ్లైన్స్ అంతా ఇట్ వాస్ దట్ ఓన్లీ సెన్సేషనల్ కాబట్టి అదే వాళ్ళు హైలైట్ చేశారు. రెండోది చిదంబరం గారితో నాకు డిఫరెన్సెస్ ఉన్నాను అది రాశాను, కానీ చిదంబరం గారి పాజిటివ్ సైడ్ కూడా చాలా రాశాను. చాలామంది ఏమిటి అనుకుంటారంటే ఆయన అహంభావి అని. లేదు, నాతో ఆయన చాలా సుముఖంగా ఉండేవారు, అహంభావి ఎందుకు అనుకుంటారో అని కూడా రాశాను చాలా విషయాల్లో. తర్వాత ఫిజికల్ మేనేజ్మెంట్లో అప్పుడు ఉన్న 2012 పరిస్థితుల్లో 2012-13 పరిస్థితుల్లో మన దేశంలో ఎవరెవరు ఈ చేయగలిగి స్తోమత ఉన్న వాళ్ళని ఎవరినైనా పేర్కొంటే చిదంబరం గారి పేరు ఫస్ట్ ఉండేది. అటువంటి పాజిటివ్ విషయాలు కూడా రాశాను. సో ఆ 2 కరెక్షన్స్ చెప్పాక మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే చిదంబరం గారు నేను బుక్ రాశాక పబ్లిషర్స్ అన్నారనమాట, నువ్వు కొన్ని ఏదో ఎండార్స్మెంట్ ఉంటే మంచిది కదా అని మాకు ఆనవాయితీ ప్రతి బుక్కి అని. నేను ఎందుకండి నా బుక్ ఆ కంటెంట్ మీద సేల్ అయిపోవాలి, ఈ ఎండార్స్మెంట్స్ అవి అంటే వాళ్ళు కాదు, ఇది ఉంటే అది బాగుంటుంది అంటే ప్రజలకి తెలుస్తుంది ఈ బుక్ గురించి అని చెప్పేసి చిదంబరం గారికి ఫోన్ చేశాను. నేను పుస్తకం రాశానండి, మీరు ఎండార్స్మెంట్ ఇస్తారా అని. ఆయన తప్పకుండా ఇస్తాను అంటే బుక్లో ఏం రాశావు అని కూడా ఆయన అడగలేదు. నా ఆర్బీఐ ఎక్స్పీరియన్స్ అని చెప్పి రాశాను, తప్పకుండా ఇస్తాను, నాకు బుక్ పంపించమన్నారు. పాపం బుక్ చదివేసి 4 రోజుల్లో వెరీ సపోర్టివ్ వెరీ కాంప్లిమెంటరీ ఎండార్స్మెంట్ రాసి పంపించారు. వండర్ఫుల్. ఓకే, సో దట్స్ గ్రేట్. ఇట్స్ అ టెస్టిమోనియల్ టు హిస్ ప్రొఫెషనల్ ఇంటెగ్రిటీ ఆల్సో. చాలా సందర్భాల్లో చిదంబరం గారు మిమ్మల్ని వెనకేసుకొని వచ్చారట కూడా కదా చాలా సందర్భాల్లో. అంటే మీరు చెప్పిన 15 పేజీలు మిగతా పేజీలో కూడా మీరు చాలా గొప్పగా రాశారు చిదంబరం గారి గురించి. అంటే వెనకేసుకొని రావడం లేదు కానీ
నా గవర్నర్ ఫస్ట్ టైం నేను గవర్నర్ అపాయింట్మెంట్ అయినప్పుడు 2008లో బుక్లో కూడా రాశాను. 2007లో ఫైనాన్స్ సెక్రటరీ పొజిషన్ ఖాళీ అయినప్పుడు చాలామంది క్యాండిడేట్స్ ఉంటారు కదా, అందరిలోకి నా పేరులో కూడా ఉందన్నమాట. నేను విన్నది ఏంటంటే చిదంబరం గారు నన్ను ఫైనాన్స్ సెక్రటరీ, ఆయన అప్పుడు ఆర్థిక మంత్రి, అంత సుముఖంగా వెళ్ళారు. ఎందుకంటే నా మీద ఏదో నెగిటివ్ ఒపీనియన్ కాదు, నేను ఆయనకి తెలియదు, ఎప్పుడు కలిసి పనిచేయలేదు. అప్పుడు ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు ఆయనకి నేను కొంచెం తెలుసు కాబట్టి నువ్వు సుబ్బారావుని తీసుకో, మంచి ఆఫీసర్ అని చెప్పి చిదంబరం గారు నట్ చేశారు. నేను ఫైనాన్స్ సెక్రటరీ అయ్యాను. సుమారు 16 నెలలు అయ్యాక 17 నెలలు అయ్యాక గవర్నర్ పోస్ట్ ఖాళీ అయినప్పుడు చిదంబరం గారే నా పేరు సపోర్ట్ చేశారు. ఎవరైతే ముందు సంవత్సరంన్నర ముందు సుబ్బారావు ఎవరో నాకు తెలియదు, నేను ఫైనాన్స్ సెక్రటరీగా నాకు తెలుసున్న వ్యక్తిని తీసుకుంటే నాకు కొంచెం కంఫర్ట్, తెలియని వాడిని ఎలా తీసుకోను అన్న మనిషి 18 సంవత్సరాలు అయ్యాక 18 నెలలు అయ్యాక ఈ సుబ్బారావుని గవర్నర్ చేయాలని ఆయన సపోర్ట్ చేశారు. సో సుబ్బారావు గారు జనరల్గా హాబీస్ అది ఏమైనా అవ్వచ్చు, గార్డెనింగ్, కుకింగ్, మ్యూజిక్, ఈ రకరకాలు మనకి బాగా ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. అవి ఎప్పుడైనా మీరు పర్సీవ్ చేశారా? వాటి వైపు ఎప్పుడైనా దృష్టి పెట్టారా? అలాంటి ప్రశ్న వచ్చినప్పుడల్లా నాకు కష్టంగా ఉంటుందండి. ఇది నా హాబీ అని చెప్పడానికి నాకు ప్రత్యేకంగా హాబీ అంటూ ఏం లేదు. ఏదంటే నేను ట్రైనింగ్ అయినప్పుడు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు, మేమంతా మసూరిలో ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఆవిడ వచ్చారు మాతో మాట్లాడడానికి. అన్నప్పుడు 22-23 ఏళ్ళ పిల్లలు అన్నమాట, మగపిల్లలు ఆడపిల్లలు ఐఏఎస్ పాస్ అయ్యాం. ఆవిడ చెప్పారు మాకు, మీరు ఉద్యోగాల్లో ఉంటారు కానీ ఉద్యోగాలు బయట కూడా లైఫ్ ఉందని అర్థం చేసుకోండి, హాబీ కానీ ఏదో సోషల్ సర్వీస్ కానీ ఏదో ఒక కల్టివేట్ చేసుకోండి అని. అది నా మనసులో ఉండిపోయింది కానీ ఎప్పుడూ ఒక హాబీ అంటూ నేను పర్సూ చేయలేకపోయాను. ఇంట్లో చిన్న చిన్న పనులు ఏదో అంతా ఆర్గనైజ్డ్గా ఉండటం, బుక్స్ అన్నీ సర్దుకోవడం, పేపర్లన్నీ సర్దుకోవడం, అంతే అది చేసేవాడిని. తర్వాత ఏదైనా టైం ఉంటే ఐ యూస్ టు రీడ్. ఒక ఐఏఎస్లో ఉంటే ఆ ఉద్యోగ ప్రెషర్ మూలంగా రీడింగ్ తగ్గిపోతుంది. ఎకనామిక్స్ అనే కాదు, పొలిటికల్ సైన్సే కాదు, అన్ని రకాల బుక్స్, సైన్స్ గురించి కానివ్వండి, ఫిలాసఫీ గురించి కానివ్వండి, ఎకనామిక్స్ అయితే కానీ అన్ని రకాల బుక్స్ చదివేవాడిని. ఐ ఆల్సో యూస్ టు రైట్. బట్ జనరల్గా ఆర్ట్స్ అండ్ లిటరేచర్, కల్చర్, లేకపోతే సంథింగ్ లైక్ మ్యూజిక్, అలాగే చెప్పలేనండి, పెయింటింగ్స్, ఏదో ఒకటి ఉంటుంది కదా, సమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఏదో ఒక లేనివాడిని నేను అనుకోండి. సినిమాలైనా చూస్తారా? కానీ చాలా చూసేవాడిని. చూస్తారా? ఓకే. అంటే ఇప్పుడు తగ్గిపోయింది. చిన్నప్పుడు చూసేవాడిని, తర్వాత అవకాశం ఉంటే చూసేవాడిని. ఇప్పుడు ఏదో కొంచెం బతకిస్తున్నాను సినిమాలు చూడడానికి. మ్యూజిక్ వింటారా అసలు? అంటే పాటలు వినే ఏదైనా పాటలు వినిపిస్తే మటుకు ఆసక్తిగా వింటానండి. నేను పెద్దగా పెట్టుకుని వినడం తక్కువ. మీరు పాడరు లేదండి అసలు? మాట విన్నవాళ్ళు ఎవరు పాడమని అడగరు కూడా. ఓకే. ఫిలిమ్స్ చూసినప్పుడు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకంటూ కొన్ని ఫేవరెట్స్ ఏమైనా ఉన్నాయా? ఫేవరెట్ మూవీస్ కానీ, ఫేవరెట్ యాక్టర్స్ whom you really like and admire? డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ యాక్టర్స్ అడ్మైర్ అని చెప్పలేను, ఐ లైక్ అని చెప్పగలను. అడ్మైర్ అంటే యూ టు నో ద పీపుల్. నాకు యాక్టర్స్ వాళ్ళు పర్సనల్గా తెలియదు కాబట్టి ఐ కాంట్ సే దట్. బట్ యాక్టర్స్ గాను అప్పుడేదో చిన్నప్పుడు నాగేశ్వరరావు, సావిత్రి ఆ సినిమాలు చూసేవాడిని. తర్వాత ఈ హిందీ సినిమాలు వచ్చాక అమితాబ్ బచ్చన్ సినిమాలు, మన సంజీవ్ కుమార్ సినిమాలు చూసేవాడిని. తర్వాత ఆఫ్ లేట్ షారూఖ్ ఖాన్ సినిమాలు అంటే నాకు ఇష్టమే. ఓకే. చూస్తారా అన్ని సినిమాలు షారూఖ్? అన్ని సినిమాలు చూస్తానని చెప్పలేను. నేను వెళ్ళి చెప్పాను కదా, వెళ్ళి టికెట్ కొనుక్కుని సినిమా చూసే అంత ఆసక్తి లేదు. ఎవరైనా మీకోసం బుక్ చేస్తే వెళ్తారు? చేస్తే వెళ్తాను, లేకపోతే ఫ్లైట్స్లో ఉన్నప్పుడు సినిమాలు పాతవైపోయినా చూడకపోతే ఇక్కడి నుంచి లండన్ వెళ్తున్నాం అనుకో 9 గంటలు, అదేదో సినిమా చూస్తానికి అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ప్రేమ గారు ఈ ఇంటర్వ్యూకి.